ఆడిట్ అంటే ఈ సాక్స్ గాని అసలు ఈ ఐటీజీసీ అంటే నేను ఏం చెప్పుకున్నామంటే ఐటీజీసీ అనేది ఒక ఆర్గనైజేషన్ సెక్యూర్డ్ గా ఎలా ఉండాలో క్లియర్ గా చెప్పే క్లియర్ గా చెప్పే ఒక కంట్రోల్స్ లిస్ట్ అని చెప్పుకున్నామండి. అయితే ఈ ఐటీజీసీ అనేది ఎందులోంచి వచ్చిందండి? ఈ మీరు ఐటీజీసీ అనేది వైట్ బోర్డ్ ఏమైనా షేర్ చేస్తున్నారా? ఓకే. ఇప్పుడు షేర్ చేస్తున్నానండి, ఇందాక ఓకే. వరకు షేర్ చేయలేదు. ఓకే. సో ఈ ఐటీజీసీ అనేది ఐటీజీసీ అనేది ఈ జిఆర్సి అనే డొమైన్ లోంచి వచ్చింది అని చెప్పుకున్నామండి. అయితే ఇప్పుడు దీన్ని ఎలా మనము ఒక ఎగ్జాంపుల్ లో ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగిందంటే, ఇలా ఒక ఇల్లు ఉంది, ఈ ఇంటికి ఫస్ట్ ఫెన్సింగ్ వేసాము. ఈ ఫెన్సింగ్ ఎందుకు వేసామంటే ఏ దొంగ లోపలికి రాకుండా. కానీ ఒక దొంగ పర్స్పెక్టివ్ లో అసలు లూప్ హోల్స్ ఎలా ఉంటాయో ఫైండ్ చేయడానికి మనము కొంతమంది దొంగల్ని హైర్ చేసుకున్నాము, వాళ్ళని ఎథికల్ హ్యాకర్స్ అంటామని చెప్పుకున్నాము, వీళ్ళని పెట్టుకున్నాము, వీళ్ళని సాక్ టీమ్ అని చెప్పుకున్నాము, సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ వీళ్ళని చెప్పుకున్నాము, ఎవరైనా దొంగ వస్తే వీళ్ళని బయటికి తోస్తారని చెప్పుకున్నాము. అయితే అసలు ఈ గోడని ఎలా కన్స్ట్రక్ట్ చెయ్యాలో చెప్పేదాన్ని జిఆర్సి అని చెప్పుకున్నాము. ఈ జిఆర్సిలోనే కంట్రోల్స్ ఉంటాయి అండ్ డిఫరెంట్ డొమైన్స్ డిఫరెంట్ డొమైన్స్ లో ఉన్న కంపెనీస్ డిఫరెంట్ కంప్లైంట్స్ పాలసీస్ ని ఫాలో అవుతుందని చెప్పుకున్నాము నిన్న క్లాస్ లో. అయితే నిన్న ఆయన ఒక క్వశ్చన్ అడిగారు లాస్ట్ లో, సార్ మీరు సాక్స్ చెప్తారా, సార్ మీరు సాక్ 1 సాక్ 2 సాక్ 3లో సాక్ 2 చెప్తానని చెప్పారు, మరి 2 చెప్తారా చెప్పరా? అండ్ నిన్న కొంతమంది కొన్ని డౌట్స్ అడుగుతారు అనుకున్నాను, బట్ నేను క్లాస్ బాగా చెప్పాను, లేకపోతే మీకు ఆ డౌట్స్ రాలేదో, అంటే సినిమా చూసినట్టుగా అంత సైలెంట్ గా విన్నారు, సో అందుకే ఆ డౌట్ రాలేదేమో అనుకుంటున్నాను. అసలు ఇందులో మనం ఏ సాఫ్ట్వేర్ యూస్ చేస్తాం సార్, ఏ అప్లికేషన్ యూస్ చేస్తాం సార్, ఏ టూల్ యూస్ చేస్తాం సార్, ఈ డౌట్స్ ఎవరు అడగల. I was about to ask the same, sir. ఆ, ఇవి ఇవన్నీ కూడా ఈ రోజు మనం అడ్రస్ చేద్దామండి. ఇవన్నీ కూడా ఈ రోజు మనం అడ్రస్ చేద్దాం. ఓకే, అయితే బేసిక్ గా 1990s 2000s ఈ మధ్యలో ఒక స్కామ్ జరిగిందండి. ఎక్కడ జరిగిందంటే యుఎస్ లో జరిగింది. యుఎస్ లో ఏం జరిగిందంటే, మీ అందరికి స్టాక్ మార్కెట్ ఐడియా ఉందా? అందరికి స్టాక్ మార్కెట్ తెలుసా తెలీదా? స్టాక్ మార్కెట్ తెలుసు సార్. తెలీదా? తెలుసు Yes, సార్. sir. అందరికీ తెలుసా అండి స్టాక్ మార్కెట్ తెలుసా? అయితే యుఎస్ లో ఒక కంపెనీ ఉందండి, ఆ కంపెనీ పేరు సపోజ్ ఏబిసి అనుకోండి. ఈ కంపెనీ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయింది. ఓకే, నా క్వశ్చన్ అందరికీ ఏంటంటే, ఒక స్టాక్ ప్రైజ్ ఎలా పెరుగుతుంది ఎలా తగ్గుతుంది ఎవరైనా చెప్పగలరా? స్టాక్ ప్రైస్ ఎలా పెరుగుతుంది, స్టాక్ ప్రైస్ ఎలా తగ్గుతుంది ఎవరైనా చెప్పగలరా? My guess is based on financials. I am buying and selling. గుడ్. సమ్ మోర్ ఆన్సర్స్. Based upon the company policies. కంపెనీ పాలసీస్ అసలు కాదండి, ఇట్స్ అవుట్ ఆఫ్ ద వే. Okay. సింపుల్ గా Okay. ఒక స్టాక్ వాల్యూ ఎలా పెరుగుతుంది ఎలా తగ్గుతుంది. ఇప్పుడు ఓకే, మీ వాల్యూ ఎలా పెరుగుతుంది ఎలా తగ్గుతుంది? సార్ కంపెనీకి ఏ లాస్ లేకుండా కంపెనీ అది- గురించి వదిలేయండి, అది- మీ ఎట్లా? మీ వాల్యూ ఎలా పెరుగుతుంది ఎలా తగ్గుతుంది? బిడ్డింగ్. మీ వాల్యూ అండి, మీరు Potential, ఇప్పుడు based upon the నేనంటే, potential. అది క్వాలిటేటివ్ మెజర్. పొటెన్షియల్, కరేజ్ ఇవన్నీ క్వాలిటేటివ్ మెజర్స్. నేను క్వాంటిటేటివ్ లో అడుగుతున్నాను, మీరు ఎంత సంపాదిస్తున్నారు నెలకి, మీకు వస్తున్న శాలరీ ఎంత, ఒకవేళ బిజినెస్ చేస్తే మీ ప్రాఫిట్ ఎంత,
అంటే లాభం ఎంత వచ్చింది? మీరు నెలకి కట్టే ఈఎంఐలు ఎంత, మీరు నెలకు కట్టే వడ్డీలు ఎంత, ఈ రెండు మైనస్ చేస్తే వచ్చేదే మీ క్వాంటిటేటివ్ మెజర్, అంటే మనం కొలవగలిగేది. ఓకేనా? అంటే మీకు వచ్చే ప్రాఫిట్ మైనస్ మీరు కట్టే అప్పులు, అది మీ నెట్ వాల్యూ, మీ ఎగ్జాక్ట్ వాల్యూ అది. ఓకే, అయితే ఇప్పుడు కంపెనీ స్టాక్ ప్రైస్ కూడా అలాగే డిసైడ్ అవుతుందండి. కంపెనీకి ఉన్న ఆస్తులు, కంపెనీ కట్టవలసిన అప్పులు. ఆస్తులు పెరిగితే షేర్ వాల్యూ పెరుగుతుంది, ఆస్తులు తగ్గి అప్పులు పెరిగితే షేర్ వాల్యూ పడిపోద్ది. దిస్ ఈస్ వాట్ ద డిఫరెన్స్. సింపుల్ గా ఎసెట్ పెరిగితే షేర్ వాల్యూ పెరుగుతుంది, ఎసెట్ తగ్గితే షేర్ వాల్యూ తగ్గిపోద్ది. అయితే ఈ ఏబిసి కంపెనీ వాళ్ళు తెలివిగా ఏం చేశారంటే, చాలా తెలివిగా అప్పట్లో, ఇప్పటికీ కూడా అకౌంటెంట్స్ అని అనేవాళ్ళు ఉంటారు. ఐడియా ఉందా మీకు? అకౌంటెంట్స్ వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు చేసే పని ఏంటంటే, కంపెనీ ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది, ఎన్ని అసెట్స్ ఉన్నాయి, ఎన్ని అప్పులు లయబిలిటీస్ ఉన్నాయి, సారీ టు ఇంటరప్ట్ యూ సార్. ఇవన్నీ ఏంటండి? సారీ టు ఇంటరప్ట్ సార్. చెప్పండి. సార్ కొంచెం కొంచెం మధ్యలో రాస్తారా సార్? సార్ లెఫ్ట్ సైడ్ లో అవన్నీ కొంచెం డిస్టర్బింగ్ ఉంది. ఈ పేర్లు డిస్టర్బెన్స్ గా ఉన్నాయండి మీకు, లేకపోతే నేమ్స్ కదా రాయడం? సార్? నో సార్, లెఫ్ట్ సైడ్ లో అవన్నీ మాకు కనిపిస్తున్నాయి కలర్. మీరు మ్యాక్సిమైజ్ చేసుకున్నారా విండోని? ఫుల్ స్క్రీన్ ఉంది సార్. యా, నో అంటే ఇప్పుడు నేను జూమ్ చేస్తే సార్ది మనం డిస్టర్బ్ అవుతా అని చెప్పి నేను చేయట్లేదు. జూమ్ కాదు, పైన ఫుల్ స్క్రీన్ ఆప్షన్ ఉంది. నేను కూడా ఫేస్ చేశాను ఇందాక. ఫుల్ స్క్రీన్ లోకి వస్తే నౌ ఇట్ ఈస్ ఇన్ ద మిడిల్ ఫర్ మీ. ఓకే, అంటే ఫుల్ స్క్రీన్ ఉంది సార్ అదే. ఓకే. అండ్ కొంచెం అడ్జస్ట్ చేసుకొని దయచేసి ఏమనుకోద్దు, ఎందుకంటే నా ఫ్లో డిస్టర్బ్ అయిపోతుంది. సో సారీ ఏంటంటే, సార్. పర్లేదండి. సో ఈ అకౌంటెంట్ అనేవాడు ఏం చేస్తాడు? కంపెనీకి ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎంత లాస్ వస్తుంది, ఎంత అసెట్ ఉంది, ఎంత లయబిలిటీ ఉంది, ఇవన్నీ కూడా ఒక బుక్ లో మెయింటైన్ చేస్తారండి. ఇది ఎప్పుడు 1990 ఎండింగ్ ఎర్లీ 2000s లో. ఓకే, అప్పుడులో ఏంటి? కంప్యూటర్ ఉందా, అకౌంట్స్ ఉన్నాయా, టాలీ ఉందా, ఇంకోటి ఉందా, సాఫ్ట్వేర్ ఉందా మెయింటైన్ చేయడానికి? నథింగ్, ఓన్లీ బుక్స్. బుక్స్ లో ఇలా మెయింటైన్ చేసేవారు. ఏది? డెటార్, క్రెడిటార్, ఇవ్వలసినోడు, కట్టవలసింది, ఇలా చేసుకొని బుక్స్ రాసేవాడు. అంటే ఇప్పుడు నాకు చెప్పండి, ఒక బుక్ని ఎడిట్ చేయడం, మార్చడం కష్టమా కాదా? అంటే ఇప్పుడు ఈ బుక్ పేరు ఏంటంటే ఏబిసి కంపెనీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఫర్ 2025 to 26. ఓకేనా? ఇప్పుడు నేను ఇంకో బుక్ తయారు చేశాను, దాని పేరు కూడా ఏబిసి కంపెనీ 25 to 26. ఇందులో యాక్చువల్ గా లెక్కలు ఉన్నాయి, ఇది నేను తయారు చేసుకున్నాను. ఈ రెండిట్లో ఏది ఒరిజినల్ ఎవరికైనా నేను చెప్తే కదా తెలుస్తుంది. అవునా కాదా? అవునా కాదా? అంతే. సో వీళ్ళు ఏం చేశారంటే తెలివిగా ఈ కుక్ చేసిన, అంటే వీళ్ళు వండిన ఈ బుక్ని, వీళ్ళు ప్రిపేర్ చేసిన ఈ వంటకాన్ని తీసుకెళ్ళి యుఎస్ గవర్నమెంట్కి ఇచ్చి క్లియర్ గా స్టాక్ మార్కెట్ లో పెట్టుకొని వీళ్ళ షేర్ ని స్కై రాకెట్ చేశారు. అంటే 10 రూపాయలు ఉండే షేరు 10,000కి వెళ్ళిపోయింది ఒక్క దెబ్బలో. వెళ్ళింది. ఏమైందంటే కుప్ప కూలిపోయింది ఒక్కసారిగా. ఎందుకు కుప్ప కూలిపోయింది సార్ అంటే, ఈ డబ్బును పట్టుకొని ఈ ఏబిసి కంపెనీ ఓనర్స్ పారిపోయారు. అప్పుడు డౌన్ అయిందండి మన యుఎస్ ఎకానమీ. ఏమైందండి? అప్పుడు డౌన్ అయింది యుఎస్ ఎకానమీ. అప్పుడు ఇద్దరు కలిశారు. ఆ ఇద్దరు పేర్లు ఏంటంటే సర్బేన్స్ అండ్ ఆక్స్లే. ఎవరండి? సర్బేన్స్ అండ్ ఆక్స్లే. వీళ్ళిద్దరూ కలిశారనమాట. కలిసి ఏం చేశారంటే ఒక లా రాశారు, ఒక చట్టాన్ని రాశారు. ఇప్పుడు సింపుల్ గా మీరు కోర్టుకి వెళ్తే ఐపీసీ సెక్షన్ ప్రకారం వీడు నిర్దోషిగా విడుదల చేసాం సెక్షన్, అది ఒక చట్టం.
అది ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో, ఇండియన్ పీనల్ కోడ్ లో, భారతదేశపు న్యాయ వ్యవస్థలో అది ఒక అమెండ్మెంట్, అది ఒక చట్టం. అలాగా యుఎస్ లో ఒక చట్టాన్ని తీసుకొచ్చారండి. ఆ చట్టమే సాక్స్ యాక్ట్. సాక్స్ అంటే ఏంటి? సర్బెయిన్స్ అండ్ ఆక్స్లేస్ యాక్ట్. సో ఈ యాక్ట్ ఏం చెప్తుందంటే, స్టాక్ మార్కెట్ లో ఏ కంపెనీస్ అయితే ఉన్నాయో, స్టాక్ మార్కెట్ లో ఏ కంపెనీస్ ఉన్నాయో ఆ ప్రతి కంపెనీ కూడా ఎవ్రీ ఇయర్ ఒక ఎక్స్టర్నల్ ఆడిటర్ తో ఆడిట్ చేయించి ఏం ఆడిట్ చేయించాలి? కంపెనీలో ఫైనాన్షియల్ కంట్రోల్స్ అంటే ఏంటి? జనరల్స్, లెడ్జర్స్, ట్రయల్ బ్యాలెన్స్, సబ్సిడరీ బుక్స్, సో ఆన్ అండ్ సో ఫోర్త్, ఇవన్నీ ఆడిట్ చేయించి నాకు మీరు ఇవ్వాలి. నాకు అంటే ఎవరికి? యుఎస్ గవర్నమెంట్ కి ఇవ్వాలి అని అడిగింది అనమాట. అని చెప్పింది. ఏం చెప్పింది? ఈ సాక్స్ యాక్ట్ చెప్పింది. అయితే ఇక్కడ మీకు వెంటనే ఒక డౌట్ రావాలి, వస్తుంది కూడా. ఎక్స్టర్నల్ ఆడిటర్ ఎవరు ఈ సారు అని. ఎక్స్టర్నల్ ఆడిటర్ ఎవరంటే పేర్లోనే ఉంది, ఎక్స్టర్నల్, బయట వ్యక్తి. అంటే ఎక్స్టర్నల్ ఉన్నదంటే ఇంటర్నల్ కూడా ఉంటాడు కదా. ఎవరు వీళ్ళిద్దరు? ఇప్పుడు క్లియర్ గా చెప్తాను చూడండి. ఇది మా ఇల్లు, ఓకేనా? ఇది నేను, ఇది మా నాన్నగారు, ఇది మా అమ్మగారు, మోహన్ గారు. జస్ట్ 2 minutes అండి, ఐ విల్ బి బ్యాక్. సో అయితే వీడు మా తమ్ముడు, ఓకేనా? ఏం జరిగిందంటే మా తమ్ముడు ఒక దొంగతనం చేశాడు. ఓకే, దొంగతనం చేస్తే ఇప్పుడు ఈవిడి మా పిన్ని. ఈవిడెవరు? మా పిన్ని. ఓకే, వీళ్ళ అబ్బాయి ఒక పోలీస్. అంటే ఇండైరెక్ట్ గా ఏంటి, మా ఇంట్లోనే ఉన్నాడు ఒక పోలీస్, మా పిన్ని గారు వాళ్ళ అబ్బాయి. ఇతనికి ఈ కేసు అప్పగించారు, ఓకేనా? ఇప్పుడు నాకు చెప్పండి, ఇతన్ని పట్టిస్తాడా? నార్మల్ గా జస్ట్ కామన్ సెన్స్ ఉపయోగించి చెప్పండి. ఇతను కూడా కాదు, నేనే ఒక పోలీస్. వీడు నా తమ్ముడు, వీడే దొంగతనం చేశాడు. ఆ కేసు నాకే వచ్చింది, నేనే ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి. నేను నా తమ్ముడిని పట్టిస్తానా? నో సార్. నో సార్. ఎందుకు? మనకు వాడి తెలిసిన జీవితం కదా సార్, పోతుంది, అంతే. వాడిని లోపలేసేస్తారు. అయితే ఇప్పుడు ఈ ఈ ఒక పర్సన్ ని, ఒక ఎక్స్ అనే పర్సన్ ని కేసుకి అపాయింట్ చేశారు. ఈ ఎక్స్ అనే పర్సన్ యొక్క పని ఏంటంటే మా ఇంటికి వచ్చి మా తమ్ముడు దొంగతనం చేశాడని నిరూపించి ఇతను అసలు చెక్ చేసి మా ఇంటిని తప్పుల్ని కనిపెట్టి ఒకవేళ ఈడు దొంగ కాదా అని కనిపెట్టాలి. అయితే ఇప్పుడు ఈ ఎక్స్ అనే పర్సన్ కి మాకు ఏ సంబంధం లేదు. ఇప్పుడు ఇతను దొంగని పర్ఫెక్ట్ గా ఫైండ్ చేసి రిపోర్ట్ చేస్తాడు, రిపోర్ట్ చేయడా? చేస్తారు సార్. ఇద్దరికి ఏం సంబంధం లేదు కాబట్టి వన్ వర్క్ అది వర్క్ ఖచ్చితంగా చేస్తాడు.
ఖచ్చితంగా చేస్తాడు. ఇదే అండి ఇంటర్నల్ ఆడిటర్, ఎక్స్టర్నల్ ఆడిటర్ అంటే ఇదే. కంపెనీలో ఉంటూ కంపెనీని ఎప్పటికప్పుడు ఆడిట్ చేస్తూ, ఎప్పటికప్పుడు రెగ్యులర్ గా ఆడిట్ చేస్తూ కంపెనీ లోపల ఉండేవాడిని ఇంటర్నల్ ఆడిటర్ అంటారు. ఎక్స్టర్నల్ ఆడిటర్ అంటే అసలు కంపెనీకి సంబంధం లేని వాడు వచ్చి కంపెనీలో కంట్రోల్స్ ని ఆడిట్ చేసి దాని మీద రిపోర్ట్ ఇచ్చేవాడిని ఎక్స్టర్నల్ ఆడిటర్ అని పిలుస్తామండి. ఎందుకు సాక్స్ యాక్ట్ అనేది ఓన్లీ ఎక్స్టర్నల్ ఆడిటరే ఆడిట్ చేయాలని ఎందుకు చెప్తుంది అంటే, ఇందాక పైన చెప్పిన దాంట్లోనే ఏమైనా తప్పులుంటే ఇంటర్నల్ ఆడిటర్ అనేవాడు అది వాడి కంపెనీ కాబట్టి వాడి కంపెనీని వాడు ఎప్పుడు చెడ్డ చేసుకుంటాడు, ఉద్యోగం తీసేస్తారు. కాబట్టి ఒక ఎక్స్టర్నల్ ఆడిటర్ అనేవాడు ఒక ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ ఆడిట్ చేస్తాడు, వాడు పెర్ఫెక్ట్ గా ఫైండింగ్స్ ని బయట పెడతాడని చెప్పి ఈ సాక్స్ యాక్ట్ అనేది ఎక్స్టర్నల్ ఆడిటర్ కి మాత్రమే పవర్ ఇచ్చిందండి. సో ఈస్ దిస్ క్లియర్ ఆర్ ఎనీ డౌట్స్? క్లియర్ సార్. ఇక్కడ దాకా Clear, జరిగిన sir. దాంట్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? No, sir. Clear, sir. నో సార్. Clear, sir. అయితే ఇప్పుడు అప్పుడంటే బుక్స్ ఆఫ్టర్ 2005 ఏమైందండి, ప్రతి కంపెనీలో కూడా అప్లికేషన్స్ వచ్చేసినాయి. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక వెరీ లేమన్ ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. అర్చన గారు ఉన్నారు, ఓకేనా? ఓకే, ఈవిడి ఒక కంపెనీ ఉంది ఈవిడ ఓకే, ఇంకా లైమన్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్చన గారు విఎల్ఆర్ ఇన్స్టిట్యూట్ లో ఐటీజీసీ జాయిన్ అవుదాం అనుకుంటున్నారు, ఓకేనా? అయితే ఈవిడ మోహన్ గారికి ఫోన్ చేశారు. మోహన్ గారు ఈవిడికి ఏం చెప్పారంటే, మేడం 20K ఫీజు మేడం అని చెప్పారు. ఎవరు? మోహన్. ఓకే, అయితే నేనేం చేశాను రా బాబు అంటే, ఈ మోహన్ గారిది ఫోన్ పే, నేను ఎథికల్ హ్యాకర్ అవడం వల్ల నేను ఇతను ఫోన్ పే ఆల్రెడీ హ్యాక్ చేసి పెట్టుకున్నాను. కానీ అది కూడా ఎలా పెట్టుకున్నానంటే, మోహన్కి వచ్చే ఏ పేమెంట్ అయినా సరే, మోహన్కి ఎవరు పంపించినా సరే, ఈ పేమెంట్ ని నా ఫోన్ పేకి, కార్తికేయ కుమారస్వామి ఫోన్ పేకి డైవర్ట్ చేసేసాను. ఈవిడ పంపిస్తారు, ఇతని బ్యాంక్ అకౌంట్ లోకి వస్తుంది, కానీ ఇతని బ్యాంక్ అకౌంట్ లో ఉండదు, నా దగ్గరికి వచ్చేస్తుంది అమౌంట్. అంటే నేను ఏం చేశాను, ఇతని ఫోన్ పే, ఇతని మొబైల్ ని హ్యాక్ చేశాను, ఇతని మొబైల్లో వర్క్ చేస్తున్న అప్లికేషన్ ని నా కంట్రోల్లోకి తీసుకున్నాను. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే, అర్చన గారు ఈయనకి అమౌంట్ పంపిస్తారు, ఈయనకి అమౌంట్ వచ్చిందని టింగ్ టింగ్ మన మెసేజ్ వస్తుంది, కానీ డబ్బులు నా అకౌంట్ లో పడతాయి. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు మా విఎల్ఆర్ ఇన్స్టిట్యూట్ ని నేను స్టాక్ మార్కెట్లోకి పంపిద్దాం అనుకున్నాను. ఓకే, స్టాక్ మార్కెట్లోకి పంపిద్దాం అనుకున్నాను. అప్పుడు ఏం జరుగుద్ది, అకార్డింగ్ టు సాక్స్ కంప్లైంట్స్ ఆడిటర్ వస్తాడు, ఆడిటర్ మోహన్ గారి కంపెనీ బ్యాంక్ స్టేట్మెంట్స్, మోహన్ గారి ఫోన్ పే బ్యాంక్ స్టేట్మెంట్స్ మొత్తం చూస్తాడు, మోహన్ గారి బ్యాంక్ అకౌంట్స్ చూస్తాడు. ఎందుకు? ఇతనికి తెలిసినవి ఏంటి? జనరల్స్ చూడడము, లెడ్జర్స్ చూడడము, ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మోహన్ గారికి ఎంత అప్పు ఉంది, ఎంత అసెట్ ఉంది, లయబిలిటీ ఎంత ఉంది, అసెట్ ఎంత ఉందో చూడడమే. అది చూడాలంటే ఏం చేయాలి, మోహన్ గారికి ఎంత అమౌంట్ పడుతుంది, ఎంత ట్రాన్సాక్షన్స్ జరుగుతుందని చూస్తాడు, అంతే, వెళ్ళిపోతాడు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అని ఇచ్చి వెళ్ళిపోతాడు. ఎందుకు? వచ్చిన ఆడిటర్ కి తెలిసిందేంటి, ఓన్లీ ఫైనాన్షియల్ ఆడిట్. కానీ ఇక్కడ ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఎక్కడ జరుగుతుంది, ఒక అప్లికేషన్ మీద జరుగుతుంది. అంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ బాగుండొచ్చు, ఫైనాన్షియల్ స్టేటస్ బాగుండొచ్చు, ట్రాన్సాక్షన్స్ బాగుండొచ్చు, కానీ అప్లికేషన్ లో ఏముంది, లూప్ హోల్ ఉంది. ఇది ఫైండ్ చేయలేదు వాడు. అయితే ఇలాంటివి జరగకుండా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ని, ఫైనాన్షియల్ మ్యాటర్స్ ని ఎవరు ట్యాంపర్ చేయకుండా దాన్ని సెక్యూర్ చేయడానికి
ఈ సాక్స్ లోనే ఇంకొకటి యాడ్ చేశారండి. అలాంగ్ విత్ ఫినాన్షియల్ కంట్రోల్స్ ఆడిట్ రిపోర్ట్. స్టాక్ మార్కెట్ లోకి రావడానికి ఈ ఫినాన్షియల్ కంట్రోల్స్ ఆడిట్ రిపోర్ట్ అక్కర్లేదు. దీంతో పాటుగా ఐటీ కంట్రోల్స్ ఆడిట్ రిపోర్ట్ కూడా మాకు కావాలి, మాకు కావాల్సిందే అని చెప్పాడండి. ఇక్కడొచ్చింది మన జాబులన్నీ. అయితే సాక్ 1 అనేది ఏంటంటే కంప్లీట్ గా ఫినాన్షియల్ కంట్రోల్స్ యొక్క ఆడిట్ రిపోర్టు. దీనికి మనకి సంబంధం లేదు. ఇది ఎవరిస్తారో, ఇది సిఏలు, సిపిఏలు, ఈఏలు, సిఎంఏలు, ఏసీసీఏలు వీళ్ళు ఆడిట్లు చేస్తారండి ఫినాన్షియల్ కంట్రోల్స్ ని, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ని. ఈ సాక్ 2 ఏంటండి? దిస్ ఈస్ అదర్ దాన్ ఫినాన్షియల్ కంట్రోల్, అదర్ దాన్ ఫినాన్షియల్ కంట్రోల్స్ ఆడిట్ రిపోర్ట్. ఏంటండి? అదర్ దాన్ ఫినాన్షియల్ కంట్రోల్స్ ఆడిట్ రిపోర్ట్. దట్ ఈస్ వాట్ సాక్ 2. అయితే మరి ఇక్కడ మీకు డౌట్ రావాలి. ఏంటంటే సార్ మీరు సాక్స్ ప్రకారం అంటున్నారు, మళ్ళీనేమో సంవత్సరానికి ఒకసారి ఇవ్వాలంటున్నారు. మరి స్టాక్ మార్కెట్ లో లేనోడి పరిస్థితి ఏంటి సార్? యుఎస్ లో వర్క్ చేయలేనోడి పరిస్థితి ఏంటి సార్? మరి వాటి మీద ఇక్కడ మాకు సంవత్సరానికి ఒకసారి. నాగేష్, మీరు ప్రెసెంట్ ఎందుకు చేస్తున్నారు? నేనేం చేయలేదు సార్. బై ఇక్కడ మిస్టేక్. ప్రెసెంటింగ్ అని వచ్చింది. పర్లేదండి, పర్లేదు, ఫైన్, నో ప్రాబ్లం. అయితే దాని మీద మాకు ఎలా వస్తుంది సార్ అని. ఈ సాక్ 2 అనేది ఏదైతే ఉందో ఇది సాక్స్ ప్రకారం, ఇది సాక్స్ యాక్ట్ ప్రకారం, ఇది ఎవ్రీ కంపెనీ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయిన కంపెనీ యుఎస్ గవర్నమెంట్ కి ఇవ్వాలి. కానీ ఈ సాక్ 2 అనేది ఒక సెక్యూరిటీ కంప్లైంట్స్ అండి. సాక్ 2 అనేది ఒక సెక్యూరిటీ కంప్లైంట్స్. మీరు ఫోన్ పే ఈ బ్లూ మీద ఇలా క్లిక్ చేయగానే ఒక్క సెకండ్ ఒక స్క్రీన్ ఇలా వస్తుందండి, బ్లూ కలర్ లో వచ్చి పే అని ఇలా వస్తుంది. వెంటనే వస్తుంది. వచ్చి 2 seconds లో మీ ల్యాండింగ్ పేజ్ లోకి వెళ్ళిపోద్ది. అంటే స్కాన్ వయ్యా క్యూఆర్ నెంబరు ఇలా ఇందులోకి వెళ్ళిపోద్ది. ఈ ఫోటోలో మీరు గమనిస్తే ఈ కింద కొన్ని ISO రాస్తారండి. 27,000 ఉంటుంది సార్. ఎస్, ISO 27001 సర్టిఫైడ్, PCI DSS సర్టిఫైడ్ అని వస్తుందండి. అలాగే యాక్చువల్ గా ఈ సాక్ 2 అనేది ఒక సెక్యూరిటీ కంప్లైంట్స్. ప్రతి కంపెనీ కూడా గల్లీలో ఉన్న కంపెనీ నుంచి ఢిల్లీలో ఉన్న కంపెనీ వరకు 99.99 కంపెనీస్ సాక్ 2ని చేయించుకుంటాయి. ఎందుకు చేయించుకోవాలి అంటే మీ కంపెనీ సెక్యూర్డ్ ఎన్విరాన్మెంట్ అని మీ దగ్గరికి వచ్చే క్లయింట్ కి తెలిసి తీరాలి. అలా తెలియాలంటే మీరు సాక్ 2 సర్టిఫైడ్ అయ్యి ఉండాలి. అండ్ ISOని ఇంప్లిమెంట్ చేయాలన్నా, PCIని ఇంప్లిమెంట్ చేయాలన్నా, హెప్పాని ఇంప్లిమెంట్ చేయాలన్నా, హై ట్రస్ట్ని ఇంప్లిమెంట్ చేయాలన్నా, ఏది ఇంప్లిమెంట్ చేయాలన్నా సరే సాక్ 2 మీదే ఇంప్లిమెంట్ చేయగలం తప్ప, సింపుల్ గా చెప్పాలంటే సాక్ 2 ఈస్ మదర్ ఆఫ్ ఆల్ కంప్లైన్సెస్. మదర్ ఆఫ్ ఆల్ కంప్లైన్సెస్. మీకు సాక్ 2లో వచ్చిందే మిగతా వాటిలో ఉంటుంది తప్ప ఇది కాంది ఎక్కడ ఉండదు. సాక్ 2లో ఉన్న కంట్రోల్స్ మీకు క్లారిటీగా వస్తే అన్ని క్లారిటీగా వస్తాయి. సాక్ 2లో ఉన్న కంట్రోల్స్ ఏంటి? నిన్న మనం చెప్పుకున్నాం. చేంజ్ మేనేజ్మెంట్, ఇన్సిడెంట్ Access మేనేజ్మెంట్, management. యాక్సెస్ మేనేజ్మెంట్, రిస్క్ Patch. మేనేజ్మెంట్, బ్యాకప్ మేనేజ్మెంట్, వల్నరబిలిటీ మేనేజ్మెంట్,
ప్యాచ్ మేనేజ్మెంట్, బ్యాచ్ జాబ్స్, ఐటీఏసి, ఇవన్నీ చెప్పుకున్నాం. నెక్స్ట్ చెప్పండి. సార్ ఒక పర్సన్ ఇవన్నిటి వాటి మీద స్కిల్ అయి ఉండాలి సార్, అంటే ఇవన్నీ చాలా different చిన్న చిన్న chapters టాపిక్స్ సార్. అండి. ఓకే ఓకే ఇది ఐటీజీసీ అనే బుక్ లో ఇవి స్మాల్ టాపిక్స్. ఓకే ఇవన్నిటి మీద ప్రొఫెషన్ అయ్యి ఉండాలండి ఖచ్చితంగా. ఓకే అది పెద్ద విషయం కాదు. మీరు 10th క్లాస్ లో చదివిన ఒక లాంగ్ లెంత్ క్వశ్చన్ లో 10 క్వశ్చన్స్ ఉంటాయి అంతే. ఓకే డొమైన్ మొత్తం 10 ఉంటాయి. ఓకే అది హైలైట్. ఈ 10 తెలిస్తే మీకు ఐఎస్ఓ స్టాండర్డ్ మొత్తం అర్థమైపోద్ది. ఓకే Yeah. సార్ ఇంకొక డౌట్ చిన్నది. మీరు అంత ఇంతకుముందు చెప్పిన క్లాస్ నిన్న క్లాస్ విన్నా కానీ ఇంతకుముందు డెమో క్లాస్ విన్నాను. మీరు ఏమన్నారంటే ఒక 4 years ఎక్స్పీరియన్స్ పర్సన్ ఏ వర్క్ చేస్తారో 20 years మేనేజర్ కూడా అదే వర్క్ చేస్తారని చెప్పన్నారు కదా సార్. అవునండి. అంటే అదే ఇప్పుడు వర్క్ చేస్తాడని చెప్పలేదండి. అంటే బేసిక్ అతను అదే ఏ కంట్రోల్ సిమిలర్ ఆడిట్ వర్క్. చేస్తాడో ఓకే ఇతను అదే కంట్రోల్ ఆడిట్ చేయాలి. అతను ఏ ఎవిడెన్స్ అడగాలో ఇతను అదే ఎవిడెన్స్ అడగాలి. అతను Got it. రిపోర్ట్ ఎలా రాయాలో ఇతను రిపోర్ట్ అలాగే రాయాలి. అదండి చెప్పాను. ఓకే సో Okay, ఒక స్టాండర్డ్ ఫామ్ అనేది ఉంది సార్ ఈ దానికి, అంతే అంటే కదా మీకు సార్? సింపుల్ గా చెప్తాను చూడండి. దీన్ని ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మన లాంగ్వేజ్ లో ఇప్పుడు డెవలప్మెంట్ టీం ఉన్నారండి. ఓకేనా? ఈ డెవలప్మెంట్ లో మీరు ఫ్రెషర్ గా జాయిన్ అయినప్పుడు మీకు ఏం చేస్తారంటే కొన్ని టికెట్స్ ఇస్తారు. కొన్ని టికెట్స్ వస్తాయి. ఈ టికెట్స్ ని మీరు సాల్వ్ చేసి పంపిస్తారు. ఓకేనా? ఒక 2 years వచ్చిన తర్వాత ఒక డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ లో నిజంగా డెవలప్మెంట్ లో వదులుతారు మిమ్మల్ని. అంటే ఒక వరకు 30% డెవలప్మెంట్ లో వదులుతారు. ఇంకా ఇది 3+ అయిన తర్వాత మీ కోడింగ్ స్పీడ్ కానీ, మీ కోడ్ రాసే విధానం కానీ, ఆ సింటాక్స్ ని అలైన్ చేయడం కానీ, ఆ లాజిక్ ని అర్థం చేసుకోవడం కానీ, ఇవన్నీ ఇక్కడ నుంచి పీక్ లెవెల్కి వెళ్తాయి. గోట్ అంటాం, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ద టైమ్స్ అని. కానీ మీకు ఈ ఐటీ ఆడిటింగ్ లో అలా ఉండదండి. అది నేను చెప్పేది. ఒక SOC 2 అనే కంప్లైంట్స్ ని 2 ఏళ్ళలోనైనా ఇవే కంట్రోల్స్ ఆడిట్ చేయాలి, 20 ఏళ్ళలోనైనా ఇదే కంట్రోల్స్ ఆడిట్ చేయాలి. ISO 27001 అనే స్టాండర్డ్ ఉందండి. దీన్ని ఒక ఫ్రెషర్ అయినా దీన్ని ఆడిట్ చేయాలి. ఒక 10 ఏళ్ళు ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉన్నాడనే దీన్ని ఆడిట్ చేయాలి. వేరేదేం లేదు చేయడానికి. సో అదండి నేను చెప్పింది. గాట్ ఇట్ సార్. సో నెక్స్ట్ దగ్గరికి వస్తే సాఫ్ట్వేర్స్ ఏం యూజ్ చేస్తాం, అప్లికేషన్స్ ఏం యూజ్ చేస్తాం, ఏది యూజ్ చేయండి. ఏది యూజ్ చేయం. ఎందుకు యూజ్ చేయమంటే ఐటీ ఆడిట్ అనేదే మీ కంపెనీలో ఉన్న సాఫ్ట్వేర్స్ ని, మీ కంపెనీలో ఉన్న అప్లికేషన్స్ ని, మీ కంపెనీలో ఉన్న ఐటీ ప్రాసెస్లను ఆడిట్ చేయడం అండి. ఇది ఒక ప్రాసెస్ ఓరియంటేషన్ ఆడిటింగ్. అప్లికేషన్స్ మీద సాఫ్ట్వేర్స్ మీద చెయ్యము. ఒక డౌట్ వస్తుంది, సార్ మరి ఎస్ఏపి ఉంది కదా సార్, ఎస్ఏపి అప్లికేషన్ల మీద చేస్తాం కదా, ఎస్ఏపి అప్లికేషన్ల మీద చేసేదాన్ని ఐటీజీసీ ఆర్ ఐటీజీఆర్సీ అని పిలవరు. ఎస్ఏపి అప్లికేషన్స్ మీద చేసేదాన్ని ఎస్ఏపి జిఆర్సి అని పిలుస్తారు. ఈ ఎస్ఏపి జిఆర్సి అనలిస్ట్ మీరు అవ్వాలంటే దీనికి మీరు చేయవలసిన కోర్సు ఎస్ఏపి సెక్యూరిటీ అండ్ ఎస్ఏపి జిఆర్సి. ఇది మీరు చేయాల్సిన కోర్సు. దీనికి సరిపోయే సర్టిఫికేషన్ ఏంటంటే ఎస్ఏపి జిఆర్సి 200 అని ఉంటుందండి. ఇది ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు ఎస్ఏపి సిస్టమ్స్ మాత్రమే ఆడిట్ చేస్తుంది. ఇది మొత్తం ఐటీ ఎన్విరాన్మెంట్ ఆడిట్ చేయదు. ఇట్ ఈస్ రెస్పెక్ట్ టు ఓన్లీ ఎస్ఏపి మాడ్యూల్స్. అంటే ఎస్ఏపి ఫికో కానీ, O2C కానీ, P2P కానీ, ఫినాన్షియల్ మాడ్యూల్స్ కానీ, వీటికి తప్ప ఇంకా దేనికి కూడా ఎస్ఏపి జిఆర్సి ఐటీజీఆర్సీలో ఇది అప్లికేషన్, ఏ అప్లికేషన్ మీదో మనం చెయ్యము. అది. So ITGRC experience is not required for SAP GRC, sir. Two different things. డెవాప్స్ ఎక్స్పీరియన్స్ మీకు డెవలప్మెంట్ లో యూజ్ అవుతుందండి. Okay, two different things. 2 డిఫరెంట్ డొమైన్స్ అండి. Okay.
ఇప్పుడు మీకు సింపుల్ గా చెప్పాలంటే ఒక ఇంకొక వాల్వో ఎగ్జాంపుల్. ఉంది, యా, థ్యాంక్ ఒక వాల్వో ఉంది, బిఎండబ్ల్యూ ఉంది. రెండు కార్సే. ఇది యూజ్ చేసే మెకానిజం వేరు ఉంటుంది, దీని మెకానిజం వేరు ఉంటుంది. అలాగే మీరు ఐటీజీఆర్సీలో డిఫరెంట్ కంప్లైంట్స్ మీద వర్క్ చేస్తారు మీరు. అది పీసీఐ కావచ్చు, షాక్ 2 కావచ్చు, హిప్పా కావచ్చు, హై ట్రస్ట్ కావచ్చు. ఇవన్నీ ఇది ఆర్గనైజేషన్ లో డీల్ చేస్తుంది, ఆర్గనైజేషన్ లెవెల్స్ తో డీల్ చేస్తుంది. ఎస్ఏపి జిఆర్సి మీ కంపెనీలో మీరు వాడుతున్న ఎస్ఏపి సిస్టమ్స్ మీద డీల్ చేస్తుంది. దీని స్పాన్ అనేది వెరీ తక్కువ ఉంటుంది. దీని స్పాన్ అనేది ఆర్గనైజేషన్ వైడ్ స్ప్రెడ్ అయ్యి ఉంటుంది. దట్స్ వాట్ ద డిఫరెన్స్. దీంట్లో ప్రోటోకాల్స్ వేరుగా ఉంటాయి, దీంట్లో ప్రోటోకాల్స్ వేరుగా ఉంటాయి. ఎస్. సో ఎనీ డౌట్స్ అండి? యూ కెన్ ఆస్క్. సార్ ఒక స్మాల్ డౌట్ సార్, లైక్ రీసెంట్ గా ఉన్నది మా ఫ్రెండ్ పీడబ్ల్యూసీ నుంచి కాల్ వస్తే కాల్ హ్యాండిల్ చేశారు. హలో చెప్పండి చెప్పండి, సార్, వింటున్నాను. అయితే అతను అడిగింది ఏంటంటే ఎస్ఏపి లోని మీరు ఏం ఈఆర్పి టూల్, అదే సారీ ఈఆర్పి టూల్స్ లో మేము ఏం యూజ్ చేశారు అని అడిగారు. అండ్ తర్వాత ఆర్ యూ కంప్లీట్లీ ఇంటూ ఇంటర్నల్ ఎక్స్టర్నల్, ఒకళ్ళు అడిగితే బోత్ అని చెప్పండి అని అన్నారు సార్. సో మీరు ఎక్కడ మీ ఫ్రెండ్ ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నాడు? వాడు తెలియదు సార్ మనకి. అంటే నన్ను అడిగితే వాడు నన్ను అడిగా లైక్ ఐటీజీసీ కోసం ఇట్లా అంటే నాకు వెబ్సైట్ చెప్పాడు, విఎల్ఆర్ ట్రైనింగ్ అని ఉంటుందా యూట్యూబ్ లో, చూసి వెబ్సైట్ లోకి వెళ్ళని చెప్పాడు. నాకు సజెస్ట్ చేసిన అదే అనమాట. అప్పుడే డైరెక్ట్ సో బేసిక్ గా నేను ఇప్పుడు చెప్పింది అదే అండి. ఎస్ఏపి మీద మీకు వచ్చే కాల్స్ కానీ, మీకు కోడ్ రివ్యూ మీద వచ్చే కాల్స్ కానీ, అప్లికేషన్ సెక్యూరిటీ మీద వచ్చే కాల్స్ కానీ, ఇవేవి ఐటీజీసీకి సంబంధించినవి కాదండి. అండ్ మీరు రెండోది అడిగారు చూసారా, ఇంటర్నల్ ఆడిటింగ్ అండ్ ఎక్స్టర్నల్ ఆడిటింగ్, అది మనకు సంబంధించింది. అండ్ ఇంటర్నల్ ఆడిట్కి ఎక్స్టర్నల్ ఆడిట్కి పెద్ద తేడా ఏమి ఉండదండి. అక్కడ ఆడిట్ సరే. చేసే అవే కంట్రోల్స్, ఇక్కడ ఆడిట్ చేసే అవే కంట్రోల్స్, కానీ ఆడిట్ చేసే టెక్నిక్స్ మారుతాయి. అదే మనం క్లాస్ లో చూస్తాం. సో Okay, sir. ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ టూల్స్. దాని ఆడిటింగ్ అనేది సెపరేట్ అండి, అది ఇందులోకి రాదు. దాని ఆడిటింగ్ ఇస్ కంప్లీట్లీ సెపరేట్. ఇట్స్ నాట్ ఈవెన్ ఇమాజిన్ కూడా చేయలేం. ఆ వెరీ బిగ్ సిస్టమ్స్, అండ్ దట్స్ నాట్ రిలేటెడ్ టు ఐటీజీసీ. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఐటీజీసీ, బట్ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ డొమైన్. అట్లా ఈఆర్పి ఆడిటింగ్స్ అంటారు. ఆ ఆడిటింగ్స్ కి మనకి సంబంధం ఉండదు. ఐటీజీసీ ఆడిటర్స్ కి దానికి సంబంధం ఉండదు. సాక్ 2 ఆడిటర్స్ కి ఈఆర్పి ఆడిటర్స్ కి సంబంధం ఉండదు. అది కంప్లీట్ గా ఒరాకిల్ సిస్టమ్స్ లోని, ఎస్ఏపి సిస్టమ్స్ లోని ఉంటుందండి. ఈ ఎస్ఏపి జిఆర్సి 2 అనేది ఎలా ఉందో అలా దానికంటూ స్పెసిఫిక్ సర్టిఫికేషన్స్ ఉంటాయి. ఓకే సార్. చాలా మంది కాల్స్ కోసం ఎస్ఏపి కూడా రెజ్యూమ్ లో పెట్టేస్తారండి. సో అలాంటి పెట్టినప్పుడు ఇలాంటి ఫేస్ చేస్తారు. మీరు నిన్న క్లాస్ అటెండ్ అయ్యారా? లేదు సార్, ఇదే నా ఫస్ట్ మీటింగ్. నిన్న క్లాస్ లో నేను చెప్పాను ఒక కుర్రోడు గురించి. ఎస్ఏపి అంటే ఎస్ఏపి పెట్టేసి, ఎస్ఏపి జిఆర్సి పెట్టేసి 5,000కో 4,000కో క్లాసులు తీసేసుకొని 3 నెలల్లో ఉద్యోగం అవును సార్. పోగొట్టుకున్నాడండి. కుర్రోడు 3 నెలల్లో ఉద్యోగం పోగొట్టుకున్నాడు. ఈవెన్ మా ఫ్రెండ్ ఎట్లా అంటే 2 years ఎస్ఐపి సెక్యూరిటీ మీద వర్క్ చేసానండి, 2 years ఐటీజీసీ మీద వర్క్ చేసాను. మొత్తం ఓవరాల్ గా 4+ ఉంది. 2 years నాన్ ఐటీ చేసిన జాబ్. సో అయిపోతుందని చెప్పి ప్రొఫైల్ పెట్టేసిండు. కాల్ రాగానే ఆయన కమ్యూనికేషన్ స్కిల్స్ లాగా కొంచెం హ్యాండిల్ చేయలేకపోయాడు. నేను అప్పటికప్పుడు సరే అని చెప్పి వేరే కానీ ఫ్రెండ్ ఇక్కడ ఉంటే ఆయన కావాల్సిన పెట్టి నేను కమ్యూనికేషన్ స్కిల్ మాట్లాడించాను. అనేది, అదే మీకు క్వశ్చన్ చెప్తాను చూడండి. కమ్యూనికేషన్ స్కిల్ అనేది 40%. కమ్యూనికేషన్ నాలెడ్జ్ స్కిల్ కూడా కన్నా కావాలి. ముఖ్యమైనది నాలెడ్జ్ ఉండాలి సార్. కమ్యూనికేషన్ స్కిల్ కన్నా ముఖ్యమైనది సబ్జెక్ట్ తెలియాలి. ఇప్పుడు అవును చేంజ్ సార్. మేనేజ్మెంట్ లో ఎస్ఓడి తెలియకుండా మీరు ఆడిటర్ ఎలా అవుతారు? ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ లో ఇన్సిడెంట్ లెర్నింగ్స్ ఎక్కడ రాస్తారు? ఇన్సిడెంట్ ట్రాకర్ అంటే ఏంటని తెలియకుండా మీ కమ్యూనికేషన్, భయంకరమైన కమ్యూనికేషన్ అనే సబ్జెక్ట్ రాకపోతే ఎందుకు? అంతే కదా సార్. వాసుదేవ్ గారు చెప్పండి, అడగండి. వాసుదేవ్ గారు మీ వాయిస్ వినిపించట్లేదండి. సార్ చెప్పండి. రాజేష్ అండి హియర్. ఒక్కసారి అడగండి. ఆయన ఇందాక నుంచి చెయ్యొస్తున్నారు. ఓకే ఆయన ఓకే ఒక్కసారి ఓకే ఓకే వాసుదేవ్ గారు అడగండి. మీ వాయిస్ వినిపించట్లేదు.
ఓ పని చేయండి, మెసేజ్ లో టైప్ చేయండి. టైప్ చేశారా నేను మెసేజ్ లో, చాట్ లో? సో ఆయన టైప్ చేసే లోపల రాజేష్ బాబు గారు చెప్పండి. జస్ట్ స్మాల్ నా డౌట్ అండి. ఇప్పుడు అడగండి. ఇప్పుడు నేను యాక్చువల్లీ మా ఫ్రెండ్ ఒక అబ్బాయి నానేటీలో అంటే మేనేజర్ వేరే దగ్గర వర్క్ చేశాడు ఒక 12 ఇయర్స్. 5 ఇయర్స్ వచ్చేసి అతనికి పిఎఫ్ ఉంది. హలో, వింటున్నానండి, చెప్పండి. ఓకే అయిపోయిందా? తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఐటీ డొమైన్లోకి షిఫ్ట్ అయ్యాడు. అది కూడా స్టార్ట్అప్లోకి షిఫ్ట్ అయ్యాడు ఒక 1 ఇయర్. ఇప్పుడు అతను ఐటీజీ సేవలోకి సర్వే అవ్వచ్చా? ఏమండి, ఐటీలో ఏ డొమైన్ లోకి వెళ్ళాడు అతను? స్టార్ట్అప్లో వచ్చేసి టెస్టింగ్ టూల్ మీదకి వెళ్ళారండి. ఎందులోకి? టాస్కా మీదకి వెళ్ళాడా? తెలియదండి, అది పూర్తిగా ఐడియా లేదు దాని గురించి. సమ్ క్వశ్చన్ అడగమంటే మిమ్మల్ని అడుగుతున్నాను అంతే. సో నా క్వశ్చన్ ఏంటంటే, ఓకే, ఆయన ప్యాకేజ్ ఎంతండి? అతనికి 8.9 ఎంత తీసుకున్నాడు అండి స్టార్ట్అప్ లో. వర్కౌట్ అవుతుందండి. ఓకే, అది దానికోసం నో డౌట్ వర్కౌట్ అవుతుంది. అప్పుడు జెన్యున్ అదే పెట్టమంటారు, బ్యాక్గ్రౌండ్ అదే పెట్టమంటారా ఎట్లాగానని? ఏమండి, జెన్యూన్ ఉన్నది ఉన్నట్టుగా పెట్టేయండి. నేను ఎవరికి చెప్పినా అది చెప్తాను. జెన్యూన్ ఉన్నది ఫేక్ చేసుకోవద్దు, చెయ్యొద్దు. ఓకే, జెన్యున్ అది పెట్టేసి 1 ఇయర్ ఇది స్టార్ట్అప్ లోనే పెట్టేయమంటారు. 1 ఇయర్ ఇదే పెట్టేయండి. అప్పుడు ఏం పెడతారంటే ఐటీజీసీలో 4 ఏళ్ళు చేసినట్టు పెడతారు. అంటే ప్రీవియస్ కంపెనీలో లాస్ట్ 3 ఏళ్ళు, ఈ కంపెనీలో 4 ఏళ్ళు చేసినట్టు పెడతారు. ఓకే ఓకే అండి, ఓకే ఓకే అండి, దట్స్ అంతే ఫైన్. అండి. ఓకే, దట్స్ ఫైన్. యా, థ్యాంక్ యూ అండి. హలో, చెప్పండి. సో టోటల్ హౌ మెనీ అవర్స్ అండి ఇది క్లాసు? నియర్లీ 25 to 30 అవర్స్ ఉంటుందండి. 25 to 30 అవర్స్. ఓకే, ఎస్, సో వీక్లీ 5 days అవుతుందా? అవునండి. షూర్ అండి. ఓకే, వస్తాను. సబ్జెక్ట్ మీద ఒక డౌట్ సార్. చెప్పండి నిఖిల్ గారు. సార్ ఇప్పుడు మీరు అన్నారు కదా ఐఎస్ఓ ఈ స్టాండర్డ్స్ అన్ని కంపెనీస్ అన్ని ఫాలో అవుతాయని చెప్పి, అంటే ఇప్పుడు మనం అదే కరెక్షన్ అండి, కంపెనీస్ అన్ని ఫాలో అవుతాయని చెప్పలేదు. ఇప్పుడు అదే నేను ఇప్పుడు కంపెనీస్ ఇవి వీటి ప్రకారం చెప్పండి. వెళ్తే అన్నారు ఎస్, కదా. ఇప్పుడు మనకి ఏ కంపెనీ ఏ యూజ్ చేస్తుందని చెప్పి మనకి ఇంటర్వ్యూలో అంటే మనకి క్లయింట్ కి ఒక కాల్ అవుతుంది కదా, దాని తెలుస్తుంది సార్. మిమ్మల్ని వచ్చి ఐఎస్ఓ ఇంప్లిమెంటేషన్ చేయమన్నారు అనుకోండి, ఒక క్లయింట్ వచ్చి మీరు ఐఎస్ఓని ఇంప్లిమెంట్ చేస్తారు లేదా ఐఎస్ఓని ఆడిట్ చేస్తారు. సాక్ 2 ఆడిట్ చేయమన్నారు అనుకోండి, వాడు చెప్తాడు మీకు సాక్ 2 ఆడిట్ చేయండి అని. అప్పుడు మీరు సాక్ కంట్రోల్స్ ఆడిట్ చేస్తారు. ఓకే, ఎండ్ ఆఫ్ ద డే దే విల్ డిస్క్లోజ్ అంటే సార్. మరి అంతే కదండి, వాళ్ళు డిస్క్లోజ్ చేయకుండా మనకు ఎలా తెలుస్తుంది వాళ్ళు ఏ ఆడిట్? అంటే వాళ్ళు డిస్క్లోజ్ చేయడం అంటే సినిమా లెవెల్లో వాళ్ళు కాల్ పెట్టి మనం కాల్లోకి వెళ్ళాక మేము సాక్ 2 చేస్తున్నాం అని చెప్పరండి. సో ఏంటంటే ముందే ప్రీ డిస్కషన్స్ జరుగుతాయి. జరిగిన తర్వాత మీకు మీ మేనేజర్ చెప్తాడు, సో మనకు సాక్ 2 ప్రాజెక్ట్ వచ్చిందయ్యా మనం చెయ్యాలి అని. మీకు ఆ మెయిల్లోనే అర్థమైపోతుంది సాక్ 2 ప్రాజెక్ట్ చేయాలని. అప్పుడు వాక్ త్రూ లో కూర్చుంటారు. అంటే వాక్ త్రూ ఏంటి, ప్లానింగ్ ఏంటి, ఇవన్నీ మనం క్లాస్ లో చూస్తాం. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. పర్లేదండి. హలో సార్, జ్ఞాన వినయ్ చెప్పండి. దిస్ ఇస్ వినయ్ అండి. చెప్పండి. ఆడిబుల్ అండి? మీరు ఆడిబుల్ అండి, చెప్పండి. ఓకే అండి, యాక్చువల్లీ నేను 4 years అండి నాన్ ఐటీలో ఇప్పుడు వర్కింగ్ అండి కరెంట్ అమెజాన్లోనే. నాది డిజిగ్నేషన్ వచ్చేసి క్వాలిటీ స్పెషలిస్ట్ అండి. యాక్చువల్లీ నా రోల్ ఏంటంటే ఇక్కడ నేను ఆపరేషన్ టీమ్స్ చేసే వర్క్ ని ఆడిట్ చేస్తానండి అక్కడ. మీ పే స్లిప్ లో క్వాలిటీ స్పెషలిస్ట్ అని ఉందండి? అవునండి, డిజిగ్నేషన్ అయితే అదే ఉందండి. అవుతుంది, ఆలోచించట్లేదు, అవుతుంది. అంటే ఇక్కడ డిజిగ్నేషన్ అది ఉందండి, కానీ ఇంకో చోట ఇట్స్ షోయింగ్ లైక్ ట్రాన్స్పోర్టేషన్ స్పెషలిస్ట్ అండి. ఐ మీన్ అది యాక్చువల్లీ డిజిగ్నేషన్ అయితే ఇదే చూపిస్తుంది. అవుతుంది కదండి? పే స్లిప్ లో అదేం చూపిస్తుందండి? పే స్లిప్ లో ఇదే క్వాలిటీ స్పెషలిస్ట్ అని చూపిస్తుందండి. పే స్లిప్ లో మీకు ఏం చూపిస్తుంది అదే డిజిగ్నేషన్ అండి మీది. ఓకే, పే స్లిప్ లో డిజిగ్నేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే అండి, యాక్చువల్లీ మేము ఎస్ఓపి మాకి స్టాండర్డ్ ప్రొసీజర్స్ ఉంటాయండి మేము ఆడిట్ చేయడానికి.
అది లాజికల్, ఐ మీన్ లాజిస్టిక్స్ చేసిన వాళ్ళ ఆపరేషన్స్ ని మేము ఆడిట్ అంటే చేస్తాము. మీరు సింపుల్ గా చెప్పాలంటే ట్రాన్స్పోర్టేషన్ ROC రిలే ఆపరేషన్ సెంటర్ లో రిలే ఆపరేషన్ సెంటర్ లో చేసిందని మీరు ఆడిట్ చేస్తున్నారా? అవునండి, ఎగ్జాక్ట్లీ. అంటే నార్త్ కెరోలినా ఇటు సైడ్ వెళ్ళే ట్రక్స్ ని వీడు ఎన్ఏ చూసి ఎన్ఏ కెమెరాలో ఎన్ఏ అండి, ఎన్ఏ అదే నార్త్ ఎన్ఏ అమెరికా. యా. వాడు ట్రక్స్ ని ట్రైలర్స్ ని వాడు లోపలికి ఎలా పంపిస్తున్నాడో అది చూసి వాడు లోపలికి వదిలిన దాన్ని అంటే మీరు అది తర్వాత మళ్ళీ కాదండి, క్వాలిటీ చెక్ చేస్తున్నారా? యాక్చువల్లీ అది కాదండి. వీళ్ళు మొత్తం డెలివరీ చేసి వచ్చిన తర్వాత వీళ్ళు ఇచ్చే కంప్లైంట్స్ దానికి రిలేటెడ్ గా ఆడిట్ చేస్తామండి. ఓకే, అవుతుందండి. అవుతుంది. మీ మన అమెజాన్ లోంచే ఒక అబ్బాయి ఇప్పుడు PWC లో ఉన్నాడండి, మన స్టూడెంట్, బై గాడ్స్ గ్రేస్ PWC లో ఉన్నాడు. ఓకే, యాక్చువల్లీ ఇక్కడ యా, ఏంటంటే అండి నాకు హైక్ ఎక్కువ ఇవ్వట్లేదండి. ఐ మీన్ నాది ఇప్పుడు సార్ నేను యా. అమెజాన్ 4 ఏళ్ళు చేశాను సార్, నాకు తెలుసు నాన్ ఐటీలో ఎలా ఉంటుంది అక్కడ. నో ఇష్యూస్, ఐ నో. యా సార్ థ్యాంక్ యూ సార్ సార్, థ్యాంక్ యూ. 1 minute సార్, సారీ ఫర్ ఇంటరప్ట్ యూ. అయ్యో యాక్చువల్లీ చెప్పండి. జ్ఞానం ఇదే. నేను కూడా సేమ్ రోల్లో ఉన్నా, మీరు చేసేదే నేను కూడా చేస్తున్నా. ఓకే అండి, అదే రైట్ లాజిస్టిక్స్ రైట్. ఆపరేషన్సే టోటల్ గా. అదే BOL వెరిఫికేషన్స్, POD రిక్వెస్ట్ ఇవి ఉంటాయి కదా టోటల్ గా. అవునండి, అవునండి, అవునండి. అంటే ఇది సే కొంచెం డిఫరెంట్ అండి. మీది వచ్చేసి నాది లాస్ట్ మైల్ అండి, మీది నాకు తెలిసి వేరే ఉండొచ్చు, మ్యాపింగ్స్ అటు సైడ్ ఓకే నాకు ఐడియా లేదు. ఓకే ఓకే బట్ నాదైతే ఇదే అండి. ఓకే 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 అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సార్ చెప్పండి నిఖిల్ గారు. లాస్ట్ అవుట్ సార్. ఇప్పుడు అయ్యో అంటే చెప్పండి. ఇప్పుడు వర్క్ మనం చేసేది వేరే. నెక్స్ట్ మీరు ఏమన్నా అంటే 3 to 4 years ఎక్స్పీరియన్స్ పెట్టుకొని మనం చేసినట్టు చూపించాలన్నా సార్. ఇప్పుడు నా డెసిగ్నేషన్ నేను నాన్ ఐటీలో ఉన్న, ఫినాన్స్ లో ఉన్నా సార్. నేను ఇప్పుడు నాన్ ఐటీ కానీ సపోర్ట్ రోల్ లో ఉన్నా కానీ ప్యూర్ ఫినాన్స్ ఫ్యాక్సెట్ లో వర్క్ చేస్తాను నేను. నాది అడ్వైజర్ క్లయింట్ సొల్యూషన్స్ అని ఉంది సార్. అంటే మీకు విషయం చెప్పనా, సింపుల్ గా నేను చెప్పండి చెప్తాను చూడండి. చెప్పండి సార్. సింపుల్ గా మార్ట్గేజ్ లోన్ అడ్వైజర్, ఓకే, ట్రాన్స్పోర్టేషన్ స్పెషలిస్ట్, మార్కెటింగ్ ఏజెంట్, ఫినాన్షియల్ ఏజెంట్, ఫినాన్షియల్ స్పెషలిస్ట్, HR ఆపరేషన్స్ స్పెషలిస్ట్, మార్కెటింగ్ అనలిస్ట్, ఇలా వస్తే అవ్వండి. ఇంకా ఇది కాకుండా మీరు ఏ బ్రాకెట్ లో పడి ఇంకా అయిపోద్దని మీరు డిసైడ్ అయిపోవాలి. HR ఆపరేషన్స్ అనలిస్ట్, HR రిక్రూటర్, ఇలా మీ పే స్లిప్లు వస్తే కష్టము. అది కాకుండా ఏదున్నా అయిపోద్ది. ఓకే, థ్యాంక్ యూ. ఎస్ సార్ ఫినాన్షియల్ అనలిస్ట్ సార్. నాకు అర్థం కాలేదండి, మీ క్వశ్చన్ అర్థం కాలేదు. ఫినాన్షియల్ అనలిస్ట్ అని ఉంటే సార్. నేను చెప్పాను కదండి, ఫైనాన్షియల్ అనలిస్ట్ ఉంటే ఎలా అవుద్దండి. ఇప్పుడు డెసిగ్నేషన్ మీ పే స్లిప్ లో ఫైనాన్షియల్ అనలిస్ట్ అని వచ్చేస్తే మీరు IT ఆడిటర్ ఎలా పెట్టుకుంటారు? ఓకే ఓకే ఓకే, అసోసియేటెడ్ పెట్టుకుంటే సరిపోతుంది కదా సార్. మీరు పెట్టుకోకూడదండి. మీ దాంట్లో మీ పే స్లిప్ ఓకే లో మీ కంపెనీ ఇచ్చిన దాంట్లో అసోసియేటెడ్ ఉంటే అవుతుంది. ఓకే ఓకే మీకు అర్థమైందా? పే స్లిప్ లో వాడు ఇచ్చిన డెసిగ్నేషన్, ఇప్పుడు మీకు పే స్లిప్ లో మార్కెటింగ్ అసోసియేట్ అని వచ్చింది. నేను ఐటీలో చేశానంటే ఎలా నమ్ముతాడు వాడు? కానీ మీరు ఒరిజినల్ గా 4 ఏళ్ళు మీకు ఎక్స్పీరియన్స్ ఉంది. మరి అవును డిజిగ్నేషన్ ఓకే ఆటోమేటిక్ గా మీకు పే స్లిప్ లో క్లియర్ గా చూపించేస్తున్నాడు కదా, వీడు మార్కెటింగ్ అనలిస్ట్, మార్కెటింగ్ అసోసియేట్ అని. సో అప్పుడు ఓకే అవ్వదండి ఓకే అది. ఓకే. సార్ అయితే చెప్పండి. ఇందాక నేను చెప్పాను కదా అబ్బాయిని టెస్టింగ్ టూల్ అని చెప్పి, ఆహా. ఆ అబ్బాయికి సీనియర్ సాఫ్ట్వేర్ అని ఉందండి సార్ పే స్లిప్. ఏమండి నేను ఇందాక చెప్పిన వాటిల్లో ఇది వచ్చిందా? ఇది మరి నేను క్లియర్ గా చెప్పాను కదండి, ఇది కాకుండా ఓకే ఏదన్నా ఓకే, సారీ అవుతుందని. ఫర్ ఇంటరప్ట్ సార్. లేదండి, అతను కాదండి, అతన్ని జాయిన్ అవ్వమనండి. ఓకే ఓకే అండి, మీకు అర్థమవుతుందా? ఇది కేవలం మీ డౌట్స్ మీరు క్లియర్ చేసుకోండి అంతే. ఓకే ఓకే అండి, ఓకే థ్యాంక్ యూ. అది ఓకే ఈ 4 డెసిగ్నేషన్స్ కాకుండా మిగతాది ఏదైనా అవుతుందండి. ఓకే అండి, దట్స్ ఫైన్ అండి. ఓకే సింపుల్ థ్యాంక్ గా. యూ. ఓకే థ్యాంక్ ఓకే, యూ. ఓకే అదర్ డౌట్స్ అండి? సార్ చెప్పండి. నా ఆఫర్ లెటర్ లో జూనియర్ కన్సల్టెంట్ / సిస్టమ్ ఇంజనీర్ అని ఇచ్చారు సార్, 2 ఇచ్చారు. నా పే స్లిప్ లో కూడా 2 రిఫ్లెక్ట్ అవుతున్నాయి. నేను 5 చెప్పిన దాంట్లో ఇది వచ్చిందా అండి? అంటే వచ్చింది సార్, బట్ 2 ఉన్నాయి సార్. అంటే లైక్ ఒకటే నేను కాకుండా చెప్పేది 2 అది కాదు. డెసిగ్నేషన్స్ ఉన్నాయి. నేను చెప్పేది అది ఏం కాదు.
మీ దాంట్లో ఫైనాన్షియల్ ఆడిటర్ ఫైనాన్షియల్ అనలిస్ట్ అని వచ్చిందా, లేదండి మార్కెటింగ్ అనలిస్ట్ అని వచ్చిందా, లేదండి వేరేది నేను చెప్పిన వాటిలో మీది రాలా. సో అవుతుంది. సింపుల్ ఆన్సర్. ఆ ఐదిట్లో ఏది లేకపోయినా మీ ప్రొఫైల్ మీరు చదువుకుని పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే పని అవుతుంది. అదే ఓపెన్ గా చెప్తున్నాను మీకు. అర్థమైంది సార్. ఒక్కటి ఉంటే డన్ సార్, బట్ నాకు 2 ఇచ్చారు సార్, నాకు అందుకే అడుగుతున్నాను మిమ్మల్ని. ఏమండి 2 కాదండి 30 ఇచ్చారనుకోండి, మీకు స్లాష్ 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 30 ఇచ్చారనుకోండి, ఆ 30 కూడా ఈ కంపెనీ ఆ కంపెనీని అడుగుతుంది. ఆ హలో 30లో నేను చెప్పిన 5 లేవనుకోండి, మీది సెలెక్ట్ అయిపోద్ది. మీకు అర్థమైందా? నేను చెప్పిన ఈ 5 ఉండకూడదు, అంతే. అది 10 ఉన్నా 5 లేవు సార్, అంతే, బట్ అయిపోద్ది. ఓకే నేను 2 మీకు అదే ఉన్నాయనే డౌట్ చెప్తున్నాను సార్, కదా, అంతే. అయిపోద్ది. ఓకే 2 సార్. కాదండి, ఒక్కొక్క కంపెనీలో 4 ఇస్తారు ఒక్కొక్కసారి. ఆ 4 ఓకే వాడి వెరిఫికేషన్ కి పంపించుకుంటాడు, కానీ ఆ 4 ఇది ఉండకూడదు. నేను చెప్పినవి ఏమి ఉండకూడదు ఆ 4. లేవు సార్. ఐటీ సిస్టమ్స్ ఇప్పుడు రీసెంట్ గా నా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడండి, ఆ అబ్బాయి టెస్టింగ్ లో చేస్తున్నాడు, కానీ ఆ అబ్బాయి పేస్లిప్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని వస్తుంది. మీకు అర్థమైందా? ఆ అబ్బాయి అర్థమైంది సార్. దాంట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని వస్తుంది. నేనే ఓకే ఆశ్చర్యపోయాను, అదేంటో నువ్వు టెస్టింగ్ చేస్తున్నావు కదా, నీకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వచ్చింది ఏంటంటే, ఏం చెప్తాం అబ్బాయి ఇలాగే ఉందన్నమాట. అంతే. ఇప్పుడు నేను వెళ్ళిన ఫస్ట్ కంపెనీలో స్పెషలిస్ట్ అని వచ్చింది. యాక్చువల్ గా స్పెషలిస్ట్ అనేది నాన్ ఐటీలో వాడతారు ఎక్కువ. నేను వెళ్ళిన అవును సార్. కంపెనీలో అసోసియేట్ కన్సల్టెంట్ అనేది పెద్దది, అసోసియేట్ కన్సల్టెంట్ పెద్దది, కానీ ఇక్కడ అలా కాదు. కన్సల్టెంట్ అసోసియేట్ కన్సల్టెంట్ చిన్నది, కన్సల్టెంట్ పెద్దది, దాని మీద స్పెషలిస్ట్, దాని మీద సీనియర్ స్పెషలిస్ట్, దాని మీద మేనేజర్. ఈ ఎస్ సార్. క్రైటీరియా ఈ రైజే నాకు డిఫరెంట్ గా అనిపించింది. సో ఇది ఖచ్చితంగా కంపెనీస్ బట్టి ఉంటదండి, మీరు దాని గురించి ఆలోచించక్కర్లేదు. ఓన్లీ ఓకే నేను అండి. చెప్పిన ఈ 5 మీ దాంట్లో లేకపోతే మీరు కష్టపడి చదివితే మీకు పని అవుతుంది. ఓకే సార్. ఎస్ సార్ అండి. డేటా స్పెషలిస్ట్ అని ఉంటుంది సార్ టైటిల్. నేను చెప్పిన దాంట్లో ఇది వచ్చిందండి. లేదండి సార్. అయితే అవుతుందండి అవుతా, మీరే చెప్పండి ఆన్సర్. యా సార్. అంతే అండి. థ్యాంక్ యూ. ఎవరండి? అర్చన గారా? మానస గారు చెప్పండి. సార్ యాక్చువల్లీ నాకు కొంచెం కెరియర్ గ్యాప్ ఉంది 6 years. సో ఇది లెర్న్ చేస్తే నాకు యూస్ అవుతుందా ఏమైనా? ఇది నేర్చుకుంటే మీకు యూజ్ అవుదమ్మా. ఇది నేర్చుకుని ఆ 6 ఏళ్ళు మీరు ఫేక్ పెట్టుకుని 6 ఏళ్ళు మీకు ఇందులో ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పి వెళ్తే యూజ్ అవుతుందమ్మా. ఓకే. 6 years గ్యాప్ ని ఖచ్చితంగా మీరు కవర్ చేస్తేనే అవుతుంది తప్ప, కవర్ చేయకుండా నేను 6 years బ్యాక్ వర్క్ చేశాను, 6 years నేను ఖాళీగా ఉన్నానంటే మాత్రం వర్కౌట్ అవ్వదండి. బట్ 6 years పెట్టి మీరు పర్ఫెక్ట్ గా కోర్స్ చదువుకుంటే వర్కౌట్ అవుతుంది, ఖచ్చితంగా వర్కౌట్ అవుద్ది. ఓకే సార్. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? సార్ ఇప్పుడు ఇది ఐటీ ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా మనం బై త్రూ ఎక్సెల్ రిపోర్ట్ ద్వారానేనా సార్, లేకపోతే దానికంటే సపరేట్ సాఫ్ట్వేర్ ఏదైనా ఉంటుందా? నాగేష్ గారు మీరు ఇప్పుడే జాయిన్ అయ్యారా? లేదు సార్, ఇందాకే ఉన్నాను. దీనికి నేను ఆన్సర్ చెప్పానండి. మీరు ఇప్పుడు రైస్ చేసిన క్వశ్చన్ కి నేను క్లాస్ డెమోలో ఆన్సర్ చెప్పానండి. ఎవరైనా సరే. చెప్పగలరా నేను చెప్పిన క్వశ్చన్ కి ఆన్సర్ టీమ్ లో ఉన్న వాళ్ళల్లో? వీటికి మనం టూల్స్ ఏం వాడమని చెప్పినారు సార్. ఎస్. మీరు ఆ రిపోర్టింగ్ స్టాండర్డ్ అనేది ఎలా ఉందో ఆ స్టాండర్డ్ ప్రకారం రిపోర్ట్ చేసి క్లయింట్ కి పంపిస్తారండి. ఆ స్టాండర్డ్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా మనం క్లాస్ లో చూస్తాం. ఒక సాఫ్ట్వేర్ గా వాడడం కానీ, ఒక అప్లికేషన్ వాడడం కానీ, ఒక టూల్ వాడడం కానీ ఉండదండి. ఇది ఏదో ఒక టూల్ నేర్చుకుంటే లోపలికి వెళ్ళిపోయి డొమైన్ కాదండి, ప్రాసెస్ నేర్చుకోవాలి. ఈ ప్రాసెస్ లో మీరు డెవలప్మెంట్ టీమ్ ఆడిట్ చేస్తారు, టెస్టింగ్ టీమ్ ఆడిట్ చేస్తారు, డిప్లాయ్మెంట్ టీమ్ ఆడిట్ చేస్తారు, సైబర్ సెక్యూరిటీ టీమ్ ఆడిట్ చేస్తారు, హెచ్ఆర్ టీమ్ కూడా ఆడిట్ చేస్తారు. మీరు ఇందులో కంపెనీలో ఉన్న ప్రతి టీంని మీరు టచ్ చేస్తారు.
దిస్ ఈజ్ నాట్ ఏ ప్రాజెక్ట్ ఓరియంటెడ్, లిమిటెడ్. ఇట్స్ ఎ ప్రాసెస్ ఓరియంటెడ్. అదే ఓకే సార్, నాకు థ్యాంక్ యూ మీ సార్. పాయింట్ చెప్పినా నాకు ఒక డౌట్ వచ్చింది సార్. సార్ ఇప్పుడు అడగండి క్లియర్. యా ఇప్పుడు ప్రాసెస్ చేస్తుంటే మధ్యలో మళ్ళీ కొన్ని టర్మినాలజీస్ మనకి ఐడియా లేనప్పుడు మనం ఆ సిచ్యువేషన్ ని ఎలా హ్యాండిల్ చేస్తాం సార్? టర్మినాలజీ మీకు ఐడియా లేకుండా చెప్తే మీరు నా క్లాస్ ఎందుకు జాయిన్ అవ్వడం? అంటే మీరు ఎగ్జాంపుల్ ఇప్పుడు డెవలప్మెంట్ టీమ్, హెచ్ఆర్ టీమ్, డిఫరెంట్ టీమ్స్ నేను మీకు అదే చెప్తున్నాను. నేను మీకు క్లాస్ లో ఆ టెర్మినాలజీలు అవి చెప్పకపోతే మీరు ఫీజు కట్టి నా దగ్గర జాయిన్ అవ్వడం ఎందుకండి? నేను నిన్న క్లాస్ లో కూడా మీకు అదే చెప్పాను. నేను చెప్పింది చెప్పినట్టు బట్టి కొట్టి ఇంటర్వ్యూలో కూర్చుంటే ఇంటర్వ్యూ అవుతుంది. ఓకే, అది నేను ఇవాళనే జాయిన్ అయినా సార్. మీ పాత రికార్డింగ్ చూస్తుండే, ఓకే అండి, ఆఫీస్ లో ఆక్యుపైడ్ ఉండే, అందుకే ఇవాళ జాయిన్ అయ్యాను. నో ఇష్యూస్. ఎనీ అదర్ డౌట్స్ అండి? సార్ మా సైడ్ నుంచి ఏమేమి అసలు ఎట్లా ఏం ఎఫర్ట్స్ పెట్టాలి సార్? చదువుకోవాలండి, చదువుకోవాలి Preparation. అంతే. నేను క్లాస్ లో చెప్పింది చెప్పినట్టుగా. అండ్ ఇంకొక విషయం, మా అని టీంని కలపొద్దు. ఎందుకంటే టీంతో ఉంటే ఎప్పుడు సక్సెస్ రాదు. ఎవడికి వాడు ఇండివిజువల్ గా చదువుకుంటేనే సక్సెస్ వస్తుంది. మేము కలిసి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతామని ఇద్దరు కూర్చుంటారు, క్లాస్ అవుతుంది, వీడు రెజ్యూమ్ పెడతాడు, వాడు రెజ్యూమ్ పెడతాడు. ఏ అనే పర్సన్ కాల్స్ రావు, బి అనే పర్సన్ కాల్స్ వస్తాయి. వీడు అడుగుతాడు బిని, బాబు బి మన ఇద్దరం కలిపి ప్రిపేర్ అయ్యాం కదా, నాకు కొంచెం నీ కాల్స్ వచ్చింది, నాకు నెంబర్లు ఇవ్వని. బి ఇవ్వడు, ఇస్తానని చెప్తాడు, తర్వాత రోజు నుంచి ఉండడు మనిషి. అలా ఉంటాయండి ఇవి. సో మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలని అడగండి, మేము అని అడగద్దు దయచేసి. ఇట్స్ మై రిక్వెస్ట్. నేను ఇప్పుడు అందరికీ చెప్తున్నాను, ఎవరికి జాబ్ రావాలన్నా నేను చెప్పిన క్లాస్ని చెప్పినట్టుగా 3 సార్లు వినాలి, నోట్స్ రాయాలి. నోట్స్ రాసి నేను క్లియర్ గా ఇంటర్వ్యూ క్వశ్చన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ప్రతి టాపిక్ చివర ఇంటర్వ్యూలో ఎలా అడుగుతారు, మీరు ఎలా ఆన్సర్ చెప్పాలని ఆన్సర్ చెప్తాను. దాన్ని ఎలా చెప్పానో అలా బట్టి కొట్టాలి. బట్టి కొట్టి అందులో ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ నన్ను రీచ్ అవ్వాలి. ఇలా మీరు ఒక 25 days to 30 days చెయ్యగలిగితే జాబ్ వస్తుంది. అంతే అండి. థ్యాంక్ యూ సార్. పర్లేదు నిఖిల్ గారు. ఎనీ అదర్ డౌట్స్ అండి? స్మాల్ డౌట్, చెప్పండి. 2 years వాళ్ళకి ఉంటారా సార్ ఇందులో? ఉండవండి. 2 years వాళ్ళకి అంటే ఉండవండి. 2 years లో నాన్ ఐటీ ఎక్స్పీరియన్స్ ఉంది 2 years కి. నేను మీకు అదే చెప్తున్నాను, 2 years మీరు ఎక్స్పీరియన్స్ ఉంటే ముందు ఇంకో 2 ఏళ్ళు ఏమైనా పెట్టుకోగలిగితే అవుతుంది. ఓన్లీ 2 years కంటే అవ్వదు అని చెప్పను, టైం పడుతుంది అని చెప్తాను. అంటే అది 3 నెలలు పట్టచ్చు, 2 years రన్నింగ్ 2 లో ఉంది. నెలలు పట్టచ్చు. ఏంటండి? 2 years ఏంటండి? నాకు అర్థం అయిపోయింది, కాల. ఇంకా నడుస్తుంది ఇప్పుడు. ఇంకో 2 years నాకు అర్థం. అయిపోయింది రీసెంట్ గా. ఓకే, 2 years అయిపోయింది మీది. ఓకే, స్టిల్ ఇంకా జాబ్ లోనే ఉన్నారంటున్నాను. ఇంకా ఒక స్టిల్ ఇంకా జాబ్ లోనే ఉన్నాను. సో నేను అదే చెప్తున్నాను మీకు, ఈ 2 ఏళ్లకి ఇప్పుడు నడుస్తున్న 2 ఏళ్ల కన్నా ముందు మీరు ఖాళీగా ఉంటే అది పెట్టుకుంటే మీకు వర్కౌట్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే 2 ఏళ్ళు పెట్టుకుంటే మీకు వర్కౌట్ అవ్వదు అని చెప్పట్లా, టైం పట్టచ్చు. కాల్స్ 4 ఏళ్ళు పెట్టుకున్నోడికి వచ్చిన కాల్స్ 2 ఏళ్ళకి రావండి. అది నేను చెప్పే పాయింట్. ఓకే సార్. సో ఒక్కొక్కసారి మార్కెట్ ఒకసారి మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నవంబర్లోనే 1.5 year ఇద్దరు వెళ్ళిపోయారు. కాకపోతే ఏంటంటే మీకు 1.5 year 2 years ఇప్పుడు ఏంటంటే మీకు మోస్ట్లీ మిడ్ రేంజ్ కంపెనీస్ రావు, బిగ్ 4 కంపెనీస్ ఇవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అవి వచ్చినప్పుడు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి, మీరు అలా రెడీ అయిపోయి ఉండాలి. ఓకే 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 సార్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. మండే నుంచి రెగ్యులర్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో
వాళ్ళు మోహన్ గారిని రీచ్ అవుట్ అవ్వండి. మోహన్ గారు విల్ టేక్ ఫార్వర్డ్. అండ్ ఎవరైతే జాయిన్ అవ్వట్లేదో ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీ వన్ అండి. సో వీ డోంట్ నో వెన్ వి విల్ మీట్ అగైన్. సో ఆల్ ద బెస్ట్. అండ్ ఏదైనా సరే మీకు నేను చెప్పేది ఏంటంటే ఐటీ ఆడిట్ కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, డెవాప్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదో ఐటీ జాబ్ అనో, ఏదో ఒక ఐటీ జాబ్ కావాలనో, ఎవడో ఎదురింటో డెవాప్స్ చేసేయడనో, పక్కింటో ఐటీజీసీ చేసేయడనో కాకుండా సబ్జెక్ట్ వినండి. సబ్జెక్ట్ మాత్రమే మిమ్మల్ని అయినా నన్నైనా కాపాడగలిగేది. ఆ సబ్జెక్ట్ వల్లే ఇంతమంది, దరిదాపుల్లో 28 మంది, నేను కాకుండా 28 మంది మీ లైఫ్ స్పాన్ లో 1 hour టైం నాకు స్పెండ్ చేస్తున్నారంటే ఓన్లీ బికాస్ ఆఫ్ సబ్జెక్ట్, అంతే. అది మీకున్న రోజున జాబ్ అనేది చాలా చిన్న విషయం. ఆ సబ్జెక్ట్ ఏది ఎక్కుతుంది, మీకు ఎక్కడం ఇంపార్టెంట్, నేను చెప్పడం ఇంపార్టెంట్ కాదు, మీకు ఎక్కడం ఇంపార్టెంట్. అది ఎందులో ఎక్కుతుందో మీరు చూసుకొని సెలెక్ట్ దట్ డొమైన్. దట్స్ ఇట్. ఆల్ ద బెస్ట్ అండి. గుడ్ నైట్. హ్యావ్ ఎ గ్రేట్ వీకెండ్. కార్తికేయ గారు చెప్పండి. థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్, నేను దిలీప్ మాట్లాడుతున్నానండి. చెప్పండి దిలీప్ కుమార్ గారు. లైక్ అంటే ఇప్పుడు ఇది మోస్ట్లీ ఏప్రిల్ మిడ్ లో అయిపోతుందా అండి మీరు అన్న ప్రకారం అయితే? ఏమండి, ఒక్కొక్కసారి ఒక 2 రోజులు అటు పట్టచ్చు, ఒక 2 రోజులు ఇటు పట్టచ్చండి. నేను కొలతలు వేసుకొని చెప్పనండి. ఒక్కోసారి నా కోర్సు 50 రోజులు కూడా వెళ్ళిన రోజులు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు స్టూడెంట్ కి నేను క్లారిఫై అయితే నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తాను. నేను 25 రోజులు పెట్టుకొని ఈ 25 రోజుల్లోనే చెప్పేయాలి, 25 రోజులు అయిపోయిన తర్వాత క్లాస్ అయిపోయింది అని చెప్పనండి నేను. నాకు స్టూడెంట్ వాడు సాటిస్ఫై అవ్వాలి. నేను ఇలా 5 నిమిషాలుగా అడుగుతుంటాను, బాబు నీకు డౌట్ ఉందా, నీకు డౌట్ ఉందా, నీకు డౌట్ ఉందా, నీకు డౌట్. అది రూట్స్ నుంచి నేను క్లియర్ చేసిన తర్వాత నెక్స్ట్ టాపిక్కి వెళ్తాను. సో క్లాసెస్ వైజ్ చెప్పాలంటే 25 నుంచి 30 క్లాసెస్, 25 నుంచి 28 క్లాసెస్ మధ్యలో చెప్తానండి. టైం ఫ్రేమ్ నేను గ్యారంటీ ఇవ్వను. ఎందుకంటే నేను టైం బట్టి మెషర్ చేయను, సబ్జెక్ట్ బట్టే మెషర్ చేస్తాను. నాకు ఒక్కొక్కసారి ఫౌండేషన్ వేయడానికి ఒక 10 days పడుతుంది కొన్ని బ్యాచెస్కి. కొన్ని బ్యాచెస్కి ఫౌండేషన్ వేయడానికి 5 days లో అయిపోద్ది. సో ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ హౌ స్టూడెంట్ ఈస్ రెస్పాండింగ్ ఫర్ ద సబ్జెక్ట్. నేను అవతలోడికి ఏమీ తెలియదు అనుకుని లెయ్యమని నుంచి చెప్తాను, ABC నుంచి చెప్తాను. అసలు డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ఏంటి అంటే ఏంటి అన్న దగ్గర నుంచి వస్తాను, అసలు కంట్రోల్ అంటే ఏంటి అన్న దగ్గర నుంచి వస్తాను. సో నాకు ఫౌండేషన్ నుంచి చెప్తాను కాబట్టి నేను టైం ఫ్రేమ్ మీద చెప్పలేనండి. దిలీప్ కుమార్ గారు, ఐ థింక్ ఐఎమ్ ఆన్సరబుల్ ఫర్ యూ. యా. అండ్ బై ద వే సార్, యాక్చువల్లీ ఐ నీడ్ టు గివ్ వన్ కాంప్లిమెంట్. యాక్చువల్ మీ ద వే మీరు టీచ్ చేసే చాలా అద్భుతంగా ఉంది, హానెస్ట్లీ స్పీకింగ్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆ ఫీడ్బ్యాక్ వచ్చే వినిన తర్వాత మీ దగ్గరికి వచ్చాను సార్. ఏంటండి సార్, బయట ఆ ఫీడ్బ్యాక్ వినే మీ క్లాస్ జాయిన్ అయ్యాను సార్ నేను ఈరోజు. థ్యాంక్స్ అండి. అంటే బేసిక్ గా ఇది పేషెన్స్ సార్, ఫస్ట్ మీ పేషెన్స్ సార్. లేదు సార్, అంటే పేషెన్స్ కాదండి, ఉన్నది ఉన్నట్టుగా ముఖం మీద చెప్పడం రాదు సార్. అంతే అండి, పేషెన్స్ కాదు. ఇప్పుడు చెప్పారు చూసారా, నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను. ఎందుకంటే దేవుడి దేవాలు నేను బాగానే ఉన్నాను, జాబ్ చేసుకుంటాను, నేను తింటున్నాను. నేను ఇంకోటి మోసం చేసి నాకు ఈ రోజు మా VLR ఇన్స్టిట్యూట్ కి ఈ రోజు జనాలు వచ్చినా మేము ఈరోజు ఇలాగే ఉంటాం, జనాలు రాకపోయినా ఇలాగే ఉంటాం. కానీ ఎవరిని జాబ్ అసిస్టెన్స్ ఇస్తాము, జాబ్ అష్యూరెన్స్ ఇస్తాము, ప్లేస్మెంట్ గ్యారంటీ ఇస్తాము, పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ ఇస్తాం అని చెప్పి మోసాలు చేయమండి. అంతే. ఎందుకు వద్దు. అదేరో నేను అలాగే కొన్ని లక్షలు అప్పు చేసి కట్టి అందరికి ఆ ట్రైనర్కి ఈ ట్రైనర్కి కట్టి నేర్చుకున్నాను. ఇలా నేను చెప్తున్నానంటే ఆ రోజు నేను మోసపోవడం వల్లే, లిటరల్ నేను మోసపోయాను. సో నేనేది ఇంకోటికి ఇచ్చి నేను ఇప్పటికీ తిట్టుకుంటాను వాళ్ళని. ఇప్పుడు మీకు కూడా చెప్తున్నాను చూసారా, రేపు అలా మీరు ఎవరికి చెప్పకూడదు. ఆడి దగ్గరికి వెళ్ళాం ITGCకి, ఆడు ఏం చెప్పాడో కూడా ఆడికి తెలియదు మాకు తెలియదు అని మీరు చెప్పుకోకూడదు. సో దట్స్ ఫైన్, అంతే. పేషెన్స్ ఏం కాదండి, ఉన్నది ఉన్నట్టు చెప్పాలి, అంతే. దట్స్ ఇట్. అవును సార్, అది అంటే నచ్చినా నచ్చకపోయినా ఎసిటేట్ అవ్వకుండా అన్నిటికీ. అంటే కొంతమంది కొంచెం ఆలోచిస్తారు సార్, మీరు అలా కాదు. అంటే ఏమున్నా ఫేస్ టు ఫేస్ ఇదైతే కాదు, 1-2 మనకి. అండి డబ్బు కన్నా మీకు ఎలా చెప్పాలంటే మీకు సింపుల్ గా చెప్తాను చూడండి. జాబ్ అనేది నెల రోజులు డబ్బులు వచ్చి ఆగిపోయే వ్యాపారం కాదండి.
ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టిఫిన్ షాప్ సార్. పెట్టారు, నెల రోజులు బాగా రన్ అయింది, తర్వాత రన్ అవ్వలేదు, అయిపోయింది అక్కడతో. కానీ జాబ్ అలా కాదండి, లైఫ్ లాంగ్. మీరు యాక్టివ్ గా ఉన్నంత కాలం మీరు తింటారు, మీ ఫ్యామిలీ తింటది. అవును మీకు సార్. అర్థమైందా? సో అలాంటి ఇష్యూస్ లో అబద్ధం ఆడామనుకోండి, ఈ రోజు బాగుంటది, మీరు ఇచ్చే 25,000 నాకు చాలా బాగుంటాయి, మీరు ఇచ్చే 20,000 నాకు చాలా బాగుంటాయి, నేను తీసుకుంటాను పెట్టుకుంటాను, రేపు పొద్దున్న ఆ బాధ తెలుస్తుంది నాకు. అవును సార్. ఎన్ని డెమోస్ లో, ఇన్ని బ్యాచెస్ లో ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్ రాలేదు అంటే బికాజ్ ఆఫ్ నేను స్ట్రైట్ గా ఉంటాను, అంతే. అంతే, ఓపెన్ గా. ఇప్పుడు సార్ నాకు అంటే కాల్ చేస్తారు కొంతమంది స్టూడెంట్స్, సార్ మాకు కాల్స్ రావట్లేదు సార్ అంటారు, 7th బ్యాచ్ 6th బ్యాచ్ వాళ్ళు. ఓకే బాబు, మీ నౌకరీ లాగిన్స్ ఇవ్వండి అంటాను, నౌకరీ లాగిన్స్ తీసుకుంటాను, వాడి కళ్ళ ముందు పెడతాను, నౌకరీలో లాగిన్ ఓపెన్ చేసి, బాబు నువ్వు 2 కంపెనీలు అప్లై చేసావు నాయన, 2 కంపెనీలకు నీకు కాల్ చాలా వస్తాయి, రోజు 20 కదా అప్లై చేయమని చెప్పాను సార్. అప్తాడు, ఇంటర్వ్యూలు అవుతుంటే పోతుంటాయి, నాకు మళ్ళీ మెసేజ్ చేస్తాడు, సార్ ఇంటర్వ్యూలు పోతున్నాయి సార్, ఇలా ఇలా అడుగుతున్నారు సార్. బాబు నీ ఇంటర్వ్యూ రికార్డ్ చేసి నాకు పంపించు, నువ్వు ఎక్కడ తప్పు చేసావో చెప్తాను. ట్రై చేస్తాడు, 10 పోతాయి, 12 పోతాయి, కాల్స్ రావు, మళ్ళీ వస్తాయి, కూర్చుంటాడు, కొట్టుకుంటాడు, వెళ్ళిపోతాడు, అంతే. అంతేగాని ఇంకో డొమైన్కి వెళ్ళి అది వర్కౌట్ అవ్వకపోతే ఇంకో డొమైన్కి వెళ్ళి, అది వర్కౌట్ అవ్వకపోతే ఇంకో డొమైన్కి వెళ్ళి, అలా వెళ్ళకూడదండి. చావో రేవో ఇంక ఇందులో జాబ్ కొట్టియాలి, అంతే. ఒక రోజు లేట్ అవును అవుతుంది, సార్. 2 రోజులు లేట్ అవుతుంది, కొట్టాలి అని కూర్చుంటే, ఏమంటే ఈ డొమైనే కాదు ఏ డొమైన్ అయినా వర్కౌట్ అవుతుంది, అంతే సార్. అంతే. నాకు ఈ డొమైన్ వర్కౌట్ అవ్వడానికి నేను 10 ఫెయిల్యూర్ డొమైన్స్ నేర్చుకోవాల్సి వచ్చింది. నేను వాహ్! బ్లూ ప్రిజం నేర్చుకున్నాను, ఆటోమేషన్ ఎనీవేర్ నేర్చుకున్నాను, పవర్ ఆటోమేట్ నేర్చుకున్నాను, పవర్ డెస్క్టాప్ నేర్చుకున్నాను రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ లో. అది కాకుండా డేటా అనలిటిక్స్ నేర్చుకున్నాను, డేటా ఇంజనీరింగ్ లో కొన్ని మాడ్యూల్స్ నేర్చుకున్నాను, ఎందులోని జాబ్ రాలేదు. చివరికి ఒక లేడీ దగ్గర డైనమిక్స్ T365 అని చెప్పి అది కూడా నేర్చుకున్నాను, ఇందులోనే అవ్వలేదు. రియల్ టైం చూపిస్తా ఉండడం, డాక్యుమెంట్లు పంపిస్తా ఉండడం, మోసం చేయడం, పారిపోవడం. మీరు నేర్చుకుని ఎన్ని ఎక్స్పీరియన్స్ అన్న మీకు? నేను ఇన్ని నేర్చుకోవడం అంటే, నేను అమెజాన్ నుంచి నాన్ ఐటీ నుంచి ఐటీలోకి రావాలనుకున్నప్పుడే దరిదాపుల్లో ఒక 2 లక్షలు అప్పు చేసి మొత్తం నేర్చుకున్నాను బాబు. అంటే ఇప్పుడు ఓకే. మీరు నాకు ఫోన్ చేసి ఇందులో జాబ్ వద్దని చెప్పారు అనుకోండి, మీ దగ్గరికి వచ్చి మీరు నేర్చుకోవడమే, ఓకే. రాదు, జాబ్ రాదు, అయిపోయింది, మన టైం ఇంతే, కొత్తది నేర్చుకోవడమే, మళ్ళీ ఇంకో కొత్తది నేర్చుకోవడమే, అందులోని జాబ్ రాలేదు. స్టిల్ నౌకరీలో నా 13 నెంబర్లు ఉంటాయి, 13 నెంబర్ల మీద 13 డిఫరెంట్ ప్రొఫైల్స్ ఉంటాయి, నేను ఇప్పటికీ తీయలేదు అది. అంటే నేను అదే చెప్తున్నాను, ఎవరైతే ఒక టఫెస్ట్ ఫేజ్ ని చూస్తారో వాళ్ళకే తెలుస్తుంది. దట్స్ వై నాకు చాలా సార్లు మా మోహన్ గారు కూడా చెప్తారు, మీరు మొహం మీద మాట్లాడేస్తారండి, అలా మాట్లాడద్దు, కొంతమంది తీసుకోగలరు, కొంతమంది తీసుకోలేరని. నేను ఎందుకు లేదు సార్. మాట్లాడేస్తానంటే, సారీ ఫర్ ది నాకు ఇంటరప్ట్. చెప్పండి సార్ మీరు వెరీ ప్రాక్టికల్ సార్. అంటే లైక్ మీరేమి మ్యానిపులేట్ చేస్తారో, ఫ్యాబ్రికేట్ చేస్తారో, అంటే అసిస్టెన్స్ ఇప్పుడు మీరు అన్నారు కదా, ఐ మీన్ ఇట్ యాక్చువల్లీ. మీరు ఏదైతే సబ్జెక్ట్ ఇంజెక్ట్ చేయాలనుకుంటున్నారో దట్ ఈస్ రియల్లీ వెరీ జెన్యున్, అండ్ అది కావాలి సార్ ఇప్పుడు ఇవాళ రేపు ఎవరికైనా. అది వద్దండి, జనాలకి ఏం కావాలంటే, తమ్ముడు నువ్వు నేర్చుకో, నేను ప్రాక్సీ చేసేస్తాను, నేను లోపలికి పంపించేస్తాను, తమ్ముడు లేదు నువ్వు సార్. ప్రాక్సీ ప్రాక్టీస్ చేయి చాలు, సబ్జెక్ట్ వద్దు, అది తమ్ముడు నువ్వు ఎవరికైతే 10,000 ఎక్స్పీరియన్స్ అయ్యే కట్టావు వాళ్ళకి అనుకో. తెలుస్తుంది సార్. నేను అదే కదా మీకు చెప్తున్నాను, కానీ ఎక్స్పీరియన్స్ జనాలు ఉన్నోడు మారరు. ఎక్స్పీరియన్స్ ఉన్నోడు ఎవడు ఇట్లా చేయడు సార్. ఎందుకంటే లోపడానికి అని తెలుసు, లోపల ఎక్కడ ఏ పుక్కు ఉంటుందో. ఆ తెలుసుకున్న వాళ్ళకి కూడా బుద్ధి రావట్లేదు చెప్పండి. నా దగ్గరికి వచ్చేవాళ్ళు, మొన్న ప్రదీప్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన సీనియర్ డెవాప్స్ ఇంజనీర్ ఇన్ బెంగళూరు, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీ. అతని ఫ్రెండ్ యూఎస్ వెళ్ళాడంట, యూఎస్ వెళ్ళి జాబ్ పోయి ఇండియా వచ్చాడంట. అతనికి ఏదో టెక్నాలజీ చెప్పారు, ఆ టెక్నాలజీలో 13 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉందంట. అతను వచ్చి క్లాస్ నేర్చుకుంటానంట్లా, నాకు ప్రాక్సీ సపోర్ట్ కావాలని అని అడుగుతున్నాడు. టు బి ఫ్రాంక్, అంటే యుఎస్ కి అంటే నాకు ట్విన్ బ్రదర్ ఉన్నాడు, అతను యుఎస్ లో ఉంటాడు. యుఎస్ లో ఎన్ని పంచాయతీలు చేయొచ్చు కానీ ఇక్కడ ఒక్క పంచాయతీ కూడా చేయలేము సార్. ఏదో ఒక దగ్గర కాల్ దొరికిపోతాం సార్ పక్కా. అంటే మీరు చూసారా, 100%. అంటే యుఎస్ లైవ్ వెళ్ళాడు, గా యుఎస్ నుంచి వచ్చాడు, మా యుఎస్ బ్రదర్ నుంచి వచ్చాడు, మా 13 బ్రదర్ ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది. మాకు 25 years సార్. నాకు మా బ్రదర్ మా 10 years ఫేక్ పెట్టి జాబ్ తెచ్చుకుంది సార్. అంటే బేసిక్ గా ఎండ్ ఆఫ్ ద డే ఓకే, ఇప్పుడు 10 years ఫేక్ పెట్టి తెచ్చుకున్నాడు జాబ్. కానీ జాబ్ తెచ్చుకోవడం ఇంపార్టెంట్ కాదు సార్, అది నిలబెట్టుకోవడం ఇంపార్టెంట్. మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా పెట్టుకున్నారు, అందరూ పోయినాయి. మా తమ్ముడు ఉంది కానీ, గాడ్ గ్రేస్ ఉంది కానీ, వేరే వాళ్ళందరూ పోయినాయి. అవి కాపాడుకోనికి వాళ్ళందరూ ఒక ప్రాక్సీ అయితే చేసుకోవాలి, దాని నుంచి తెచ్చుకోవాలి. ఆ మెంటల్ ప్రెషర్ మనం ఇండియాలో మేనేజ్ చేయలేం సార్. అక్కడ మాత్రం ఏదో చేస్తున్నారు కానీ
ఎందుకంటే 8 అవర్స్ మన మేనేజర్ మన కిందనే ఉంటాడు కాబట్టి ఎగ్జాక్ట్లీ yes. నేను అదే చెప్తానండి. మీరు జాయిన్ అవ్వలేదు అనుకున్నా 45 నిమిషాలు ఇంటర్వ్యూ డీల్ చేయని మీరు 8 గంటలు రోజు మేనేజర్ దగ్గర ఎలా డీల్ చేస్తారని అడిగానండి క్వశ్చన్. సార్ లేదండి, అంటే మీరని కాదు, చాలా మంది మేము డైలీ అవును సార్ కాల్స్ అవును సార్ తీసుకుంటాం కదా, అవును మేము సార్ డైలీ కాల్స్ తీసుకుంటాం కదా, మోస్ట్లీ వచ్చేది ఏంటంటే ప్లేస్మెంట్ అసిస్టెన్స్, పే ఆఫ్టర్ ప్లేస్మెంట్, ప్లేస్మెంట్ అష్యూరెన్స్. ఇది నేను కూడా అలా నేనే చెప్తున్నాను కదా, ఎవడు ఉద్యోగం ఉంటే అడి దగ్గరికి వెళ్ళి కోర్స్ నేర్చుకోవడం అప్పు చేసి. నాకు అప్పుడు అమెజాన్ లో వచ్చేది దరిదాపులో 35,000 40,000 వచ్చేది. అందులో సగం పెట్టడమే 40-45 రోజులకు ఒక కోర్సు. తెలియని ఇంకెన్ని కొన్నాను. ఎవడిందులో జాబ్ వద్దంటే అది కొనియడమే. మీకు అర్థమైందా? ఎందుకంటే ఐటీలోకి వెళ్ళిపోవాలి ఎట్టి పరిస్థితుల్లోని, ఎలాగైనా వెళ్ళాలి. నేనే చెప్తున్నాను కదా, నేను క్లాసిక్ ఎగ్జాంపుల్. పడి ఉన్నాను నేను. వీళ్ళు వస్తారు, వీళ్ళు వచ్చి సింపుల్ లాజిక్ మర్చిపోతారు. ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ కి, పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ కి 10,000 అడ్వాన్సులు, 20,000 అడ్వాన్సులు, 30,000 అడ్వాన్సులు కడుతున్నారు. బాగుంది, వెరీ గుడ్. అని వీళ్ళు మర్చిపోయే చిన్న విషయం ఏంటంటే అండి, ఏమండి ఒక IBM, ఒక గూగుల్, ఒక మైక్రోసాఫ్ట్, ఒక TCS, ఒక ఇన్ఫోసిస్ వచ్చి రోడ్డు మీద ఉన్న అమీర్పేటలో ఇన్స్టిట్యూట్ తోని, లేదా బెంగళూరులో ఆర్టీ నగర్ ఇన్స్టిట్యూట్లోని ఎందుకంటే టైపులు పెట్టుకుంటారు? వాళ్ళు పెద్ద పెద్ద యూనివర్సిటీలకు వెళ్ళలేరా? వెళ్ళి క్యాంపస్ రిక్రూట్మెంట్లు చేసుకోలేరా? మన దగ్గరికి రావాలా? లేదా నౌకరీ ఓపెన్ చేస్తే వాళ్ళకి ప్రొఫైల్స్ దొరకవా? వీళ్ళకి ఏంటంటే ఇంకా జాబ్ అసిస్టెన్స్ అంటే మేము ఇచ్చేస్తామని మనం చెప్తాం కదా, తర్వాత ఫోన్లు ఎత్తారు హ్యాపీగా. వీళ్ళకి ఏం చేస్తారు? ఏం చేయగలరు? పోలీస్ స్టేషన్కి వెళ్ళలేరు. ఎందుకు వెళ్ళలేరు? నువ్వు ముందు ప్రాక్సీ చేయించుకున్నావు అని చెప్పి ఆయన తొంతరని భయం. ఇప్పుడు మీరు నన్ను అడగచ్చు, సార్ మరి మీరు ఫేక్ పెట్టుకోమని 2 ఏళ్ళు అంటే సరిపోదు, 4 ఏళ్ళు ఫేక్ పెట్టుకోమని చెప్తున్నారు, మరి మీ తప్పు కాదా అని. ఎస్, నాది తప్పు కాదని చెప్పట్లేదు, నేరం కాదని చెప్తున్నాను నేను. తప్పుకి నేరానికి ఒక లైన్ ఉంది. 4 ఏళ్ళు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి ఒక అబ్బాయి ప్రిపేర్ అయ్యాడు, AFCAT కి. ఆ అబ్బాయి 4 ఏళ్ళు ప్రిపేర్ అయిన తర్వాత అతనికి SSB సెలెక్ట్ అయిపోయాడు, మెడికల్లో పర్మనెంట్ రిజెక్షన్ వచ్చింది, అంటే కంప్లీట్ గా రిజెక్ట్ అయిపోయింది. ఆ 4 ఏళ్ళోడు ఇప్పుడు ఏం చేయగలడు? ఏ కంపెనీకైనా నాకు 4 ఏళ్ళు గ్యాప్ ఉంది, నాకు ఉద్యోగం ఇవ్వండి అంటే ఒక కంపెనీ ఇచ్చి, కంపెనీ మీరు ఏమైనా చూపిస్తే అతను ఫేక్ అని అతని కంపెనీకి నేనే మెయిల్ పెడతాను. ఎవరు ఇచ్చిన మార్కెటింగో, HR రిక్రూటింగో హైదరాబాద్లోని, బెంగళూరులోని 12,000, 14,000, 16,000. ఈ రోజు బెంగళూరులో నలుగురుండి ఒక PG కాస్ట్ 7,000. ఏం చేద్దాం? ఆ 4 ఏళ్ళు అంటే ఇప్పుడు ఆడికి ఇంకో 4 ఏళ్ళు అయ్యేదాకా ఒక 6 లక్షల ప్యాకేజ్ నాడు చూడలేడు. 6 లక్షల ప్యాకేజీకి పరిగెట్టే టైంకి మొత్తం పెరిగిపోద్ది, వయసు అయిపోద్ది, సబ్జెక్టు పెరిగిపోద్ది. ఆ టైంలో ఇంకేమీ చేయలేడు. సో నేనేం చెప్తున్నాను, బాబు 4 ఏళ్ళకి సరిపోయే సబ్జెక్ట్ నేను నీకు చెప్తాను, నువ్వేం చేయాలి? కూర్చుని చదువుకో. డాక్యుమెంట్లు నీకు ఇస్తారు, నువ్వేం చేయాలి? ఇంటర్వ్యూలు నీకు నువ్వుగా ఇచ్చుకో, నీకు నువ్వుగా నేర్చుకో, నీకు నువ్వుగా పడు, నీకు నువ్వుగా లేగు, పక్కన నేను ఉంటాను అని నేను చెప్తున్నాను. ఇది నేరం కాదు, చిన్న తప్పు అంతే. ఈ తప్పు కూడా ఎవరు చేయిస్తున్నారో? నేను చేయించట్లా, సిస్టమ్ చేయిస్తుంది. ఇప్పుడు నిజంగా మీరు ఉన్నారు ఇందులో, 25 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ లో ఉన్నారు, 15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ లో ఉన్నారు. ఏది సరదాగా 25 ఏళ్ళు నాకు నాన్ ఐటీలో ఎక్స్పీరియన్స్ ఉంది, నేను పలానా చోట కోర్స్ చేశాను, ఇది సర్టిఫికేషన్ చేశానని మీరు రెజ్యూమ్ పెట్టండి. మీకు జాబ్ వస్తే, మీకు నిజంగా జాబ్ వస్తే నాకు ఆ రోజు చెప్పండి. ఎందుకు? కంపెనీసే చెప్తున్నాయి కదా, మేము తీసుకోము, జెన్యూన్ని మేము ఎంకరేజ్ చెయ్యము, జెన్యూన్ని మేము ఎంకరేజ్ చెయ్యము అని ఫేక్ ని ప్రోత్సహిస్తుంది వాళ్ళు కదా. సో సిస్టంలో ఉన్నదాన్ని మనం మార్చలేనప్పుడు అది తప్పు అని మనం చెప్పకూడదు, నచ్చితే చెయ్యాలి, లేదా సైలెంట్గా వెళ్ళిపోవాలి, అంతే. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు మీరు ఏమంటారు అంటే ఇప్పుడు 4 years కి వచ్చేంత కాల్స్ 3 years కి టైం పడవచ్చు జాబ్ అని అంటారు, అంతే సార్? 3 years చెప్పట్లేదండి, 2. బేసిక్ గా ITGC అనేది మీరు ఒక కంపెనీ యొక్క సెక్యూరిటీ పాలసీ రాస్తున్నారంటే మీకు ఖచ్చితంగా ఒక ఫ్రెషర్ తీసుకెళ్ళి కంపెనీ యొక్క సెక్యూరిటీ పాలసీని ఆడిట్ చేయమని ఇవ్వరండి. ముందరికి సెక్యూరిటీ పాలసీ అంటే ఏంటి తెలియాలి, చేంజ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి తెలియాలి. అసలు చేంజ్ మేనేజ్మెంట్ అనేది తెలియకుండా చేంజ్ మేనేజ్మెంట్ మీరు నేను ఎలా ఆడిట్ చేస్తాను చెప్పండి? సో అందుకే ఇందులో ఎంట్రీ లెవెల్ జాబ్స్ ఉండవండి. మీకు మీరు ఒక 4 ఏళ్ళు పెడితే 10 లక్షలు మీకు కళ్ళగద్దుకొని వస్తుంది.
కళ్ళకు అద్దుకొని ఇస్తారు 10 లక్షలు. ఓకే. మరి మీరు నన్ను అడగచ్చు, సార్ మరి మీరు 4 ఏళ్ళకే 10 లక్షలు అంటున్నారు, మరి నేను 20 లక్షలు అంటే వద్దన్నారు ఏంటి సార్ అని. 20 లక్షలు అనేది రావాలి అంటే నన్ను మీరు రిప్లికేట్ చేసేయాలి ఇంటర్వ్యూల్లో. నేను అది చెప్తున్నాను, 20 అనేది అసలు ఇంపాసిబుల్, మిషన్ ఇంపాసిబుల్. నేను ఓపెన్ గా చెప్తున్నాను మీకు. వెళ్ళినా ఉద్యోగం నిలబడదు, మీ టైం బాండ్ వెళ్ళినా. ఓకే అది సార్, అది నేను చెప్పే అంతే పాయింట్. కదా సార్. సార్ చెప్పండి సారీ జ్ఞానవినయ్ గారు. సార్ దీంట్లో వర్క్ ఎలా ఉంటుంది సార్, మీ డే టు డే లైఫ్ అంటే ఇది నార్మల్? చేంజ్ మేనేజ్మెంట్ ఆడిట్లు చేస్తాం, ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ ఆడిట్లు చేస్తాం, వల్నరబిలిటీ మేనేజ్మెంట్ ఆడిట్లు చేస్తాం. సో ఐ కంప్లీట్ మీన్ ఎవరైనా SOC 2 వస్తే వాటికి ఆడిట్లు చేయడమే మన డే టు డే రెస్పాన్సిబిలిటీస్ అండి. ఓకే, ఐ మీన్ హెక్టిక్ గా ఉంటుంది వర్క్. మీకు ఒరిజినల్ ఎక్స్పీరియన్స్ ఉందా ఐటీజీసీలో? మీరు లేదండి, ఒరిజినల్ ఆడిటరా? కానీ నా వరకు నా ఆడిట్ అయితే ఫుల్ హెక్టిక్ గా ఉంటుంది. నేను అది అడగట్లేదండి, నేను అడిగిందని చెప్పండి. మీరు ఐటీ లేదండి, లేదు ఆడిటర్ కదా? లేదు. ఇంకా మనం 1 సంవత్సరం వరకు ఇదే కాదు మీరు ఎందులో జాయిన్ అవ్వండి, ఎందులోనైనా జాయిన్ అవ్వండి. మీరు ఫేక్ పెట్టుకొని జాయిన్ అయినప్పుడు ఒక ఫస్ట్ ఇయర్ ఆడు రెస్ట్ తీసుకోమన్నా మీరు రెస్ట్ తీసుకోకూడదు. పెర్ఫెక్ట్ గా చదువుతూ ఉండాలి, పెర్ఫెక్ట్ గా చేస్తూ ఉండాలి, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. అది లేకపోతే అది అసలు మనం రెస్ట్ అడిగి హక్కు మనకు లేదు. ఓకే మీరు ఎందులో ఫేక్ పెట్టుకుని వెళ్ళినా ఫస్ట్ ఇయర్ రెస్ట్లెస్ గా మీరు పని చెయ్యండి. డ్రాగన్ సినిమాలో ఆడు పని చేసినట్టుగా పని చెయ్యండి. ఓకే అప్పుడే నిలబడతాయి ఉద్యోగాలు, లేకపోతే నిలబడవు. ఓకే ఓకే ఎస్. సార్, మనం స్కోప్ రిక్వైర్మెంట్ ఇవన్నీ నేర్చుకుంటాం కదా సార్ సబ్జెక్ట్లో. ఏమండి మీకు సింపుల్ గా చెప్పనా, స్కోప్ అంటే ఏం ఉండదండి. ఏ ఏ డిపార్ట్మెంట్స్ ని మనం ఆడిట్ లోకి తీసుకుంటున్నాం దాన్ని స్కోప్ అంటారు. రిక్వైర్మెంట్స్ అంటే ఏం ఉండదండి. ఆడిట్ ని ఫినిష్ చేయడానికి మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఎవిడెన్సెస్ నే రిక్వైర్మెంట్స్ అంటాం. అందులో నేర్చుకోవడానికి ఏముంది సార్? ఓకే, అంటే మీ- సిచ్యువేషన్. మీరు బయట చూసి వేరు, వీళ్ళు అవును చెప్పి సార్, ఈ అంటే నేను ప్రభనాయుడు, బేసిక్గా ఈ సచిన్ హెసారియా వీళ్ళు యూట్యూబ్ లో పెట్టే కాంటెంట్ వేరండి, అసలు కాంటెంట్ వేరు. ఆ ఓకే యూట్యూబ్ లో ఉండే కాంటెంట్ చూసి అది జిఆర్సీ అనుకుంటారు, నిజంగా అదే జిఆర్సీ అయితే ఫ్రీగా ఆడింది పెడతాడు. ఓకే మీకు అర్థమైందా? నిజంగా అదే జిఆర్సీ అయితే ఫ్రీగా ఎందుకు పెడతారు? ఆడు కోర్స్ కింద ప్రమోషన్ చేసుకోవడానికి పైన ఒక పాడ్కాస్ట్ చేస్తాడు. నేను ఒక అబ్బాయి అడిగాడు ISO 27001, నేను చెప్పింది ISO 27001. అతను నా పెయిడ్ కోర్సులు చెప్తాడు అవన్నీ ఓకే క్లియర్ గా. నేను ఒక 5 నిమిషాల్లో చెప్పుకున్నాను ఇంకో అబ్బాయి నేను. మీరు ఓకే ఒకసారి నేను డెమో చూడండి, ఇంకా బాగుంటది. చూసా సార్ పక్కా. అంతే, అదే ISO 27001. అది చెప్పడానికి మనోడు 45,000 ఛార్జ్ చేస్తాడు. నిన్న అది మనం నిన్న కోర్సులో అయినా ఇంక్లూడ్ చూడమా చేసి. సార్? ఏంటండి? నిన్న అయినా డెమో చూడమంటున్నారా? నిన్న అయిన డెమో చూడండి ఒకసారి. ఓకే, చూసా సార్, అయినా క్లాస్ అయినా చూస్తా. ఎస్. థ్యాంక్ యూ సార్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. సో జాయిన్ ఓకే, అయ్యే వాళ్ళందరినీ మండే కలుద్దాం క్లాస్ లో. లేని టైమింగ్ సార్. వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు. ఆల్ ద బెస్ట్. నేను ఒకటే చెప్తాను, ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ కెరియర్ యాజ్ వెల్. కాకపోతే కస్టమర్ అనే దిస్ ఈస్ ద టైం. అది ఏ టెక్నాలజీ అయినా, ఎక్కడి నుంచి అప్కమింగ్ 3 years ఏ డొమైన్ అయినా బాగుంటది. అండ్ ఏఐ గురించి అసలు మినిమం ఆలోచించద్దు. దాన్ని మీ డే టు డే లైఫ్ కి వాడుకోండి తప్ప దాని వల్ల ఉద్యోగాలు పోతాయి అనేది బోటకం మాట. అది వచ్చినోడికి ఏ ఉద్యోగాలు వస్తాయి అన్నది కూడా బోటకం మాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి ఆర్టిఫిషియల్ హైప్ ఇస్తున్నారు తప్ప ఎండ్ యూజర్ లేడు. వాటి గురించి మీరు ఆలోచించే అవసరం లేదు. అది ఇదే కాదు, డెవాప్స్ అయినా, డెవలప్మెంట్ అయినా, టెస్టింగ్ అయినా, ఎక్స్ అయినా, వై అయినా, జెడ్ అయినా, ఏదైనా ఆలోచించే అవసరం లేదు మీరు. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. థ్యాంక్ యూ సార్. సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ కార్తికేయ కుమార్ స్వామి. టేక్ కేర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ థ్యాంక్ అండి. యూ, థ్యాంక్ థ్యాంక్ యూ, యూ సార్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అండి. యా. థ్యాంక్ యూ సార్.